నెక్స్ట్ చూడండి, ఒక సంఖ్యను 2 రెట్లు చేస్తే ఆ సంఖ్యలో 100% పెరుగుదల ఉంటుంది. ఒక సంఖ్య x అనుకోండి, దీన్ని మనము 2x అనేది చేస్తామన్నమాట. అంటే 2x అంటే ఏంటంటే దాంట్లో 100% పెరిగింది అని చెప్పి అర్థం అంట. అంటే మనకి ఇక్కడ x ప్లస్ x ఏమవుతుందంటే 2x అవుతుంది. అంటే ఎంతైతే తీసుకున్నావో అంతనే, అంటే 100% పెంచినావు అనమాట. ఓకే, అంటే మనకి ఇక్కడ 100% పెంచాము అని. ఇక్కడ ఎంతైతే తీసుకున్నావో అంతనే దానికి కలిపితే ఎంత వస్తుంది? 2x వస్తుంది. ఓకే, అంటే ఏమని అర్థము? ఎంత సంఖ్య అయితే తీసుకున్నావో అంతే కలిపావు. అంటే ఏంటి, 100 తీసుకున్నావు అనుకోండి, దీనికి 100 కలిపామంటే ఏమని అర్థము? ఏదో 90% కలిపావా, 10% కలిపావా? కాదు కదా, 100% కలిపావు. అంటే మనకి ఇక్కడ ఏమని అర్థము? 100% పెరిగింది అని. అయితే సంఖ్యలో సగభాగం తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ x ఉందనుకో, x/2 తీసుకున్నాం అనుకోండి, ఎంత శాతం తరిగినట్టు? ఇక్కడ మామూలుగా x అండి, మనం తీసుకుంది ఏంటి? x/2 అంటే ఏంటి? హాఫ్. ఓకే, 50% తరిగినట్టు, 50% తరిగినట్టు. సో ఇది మనకు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది ఇచ్చారు చూడండి. 2400 కంటే 2000 ఎంత శాతం తక్కువ? ఇక్కడ మనకు మామూలుగా రూపీస్లో చూసుకుంటే 400 అనేది తక్కువ అండి. ఓకే, రూపీస్లో చూసుకుంటే 400, కానీ ఇక్కడ శాతం కనుక్కోమన్నారు. 2400 కంటే 2000 ఎంత శాతం తక్కువ? అదేవిధంగా శాతం కనుక్కోవాలి దీనికి. ఈ విలువ ఓకే 2000 కంటే 2400 ఎంత శాతం ఎక్కువ అని దానికి సమానమా? ఇక్కడ మనము ఎంత తగ్గింది? 400 తగ్గింది. ఇక్కడ సేమ్ చూడండి, 2000 కంటే 2400 ఎంత ఎక్కువ? అమౌంట్లో చూసుకున్నట్టయితే 400 ఎక్కువ. ఇక్కడ శాతం కనుక్కోమంటున్నారు, చూద్దాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి 400 తక్కువ అని తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం, 2400 కంటే అంటే 2400 కంటే 2000 ఎంత శాతం తక్కువ అన్నారు. సో 2400 కంటే 400 తక్కువ అండి. ఓకే, 2400 కంటే 2000 ఎంత శాతం తక్కువ అంటే 400 తక్కువ. సో పర్సంటేజ్ మనకి అమౌంట్ రూపంలో ఇది చేసుకున్నాం, పర్సంటేజ్ రూపంలో కావాలి కాబట్టి శాతంలోకి మార్చుకోవాలి. ఇంటూ 100, 0 0 0 0 క్యాన్సిల్ అండి. ఇక్కడ మనం చూసినట్టయితే 400 జా 4 6 జా. ఓకేనా, ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చూద్దాము. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట, ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం, 100/6. 100/6 చూసుకున్నట్టయితే 6 1 జా 6, నెక్స్ట్ 6 6 జా 36 వెళ్తుంది, నెక్స్ట్ 4 మిగులుతుంది. 4/6, 2 2 జా 2 3 జా అంటే 16 2/3% అండి. 16 2/3% తక్కువ. 2400 కంటే 2000 ఎంత శాతం తక్కువ అంటే మనకి ఇక్కడ 16 2/3% తక్కువ. ఇది మనకు దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇది చూద్దాము, 2000 కంటే 2400 ఎంత శాతం ఎక్కువ? 400 ఎక్కువ. సో 2000 కంటే 400 ఎక్కువగా ఉంది. ఓకేనా, పైన మనం డిఫరెన్స్ అమౌంట్ వేసుకున్నాం, రెండింటికి వేసుకున్నామండి. ఇక్కడ 2000 కంటే అన్నాడు కాబట్టి 2400 కంటే 400 ఎంత తక్కువ వేసుకున్నాం, 2000 కంటే 2400 ఎంత ఎక్కువ అన్నారు కాబట్టి మనం సేమ్ కంటే దేని ముందు అయితే ఉందో అది మనం తీసుకున్నాం అనమాట. 0 0 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 1 జా
20%. ఇక్కడేమో 20% వచ్చింది, ఇక్కడేమో 16/2/3% వచ్చింది. ఇక్కడ మనకు ఈ సమానమా అన్నది రెండు సమానంగా ఉన్నాయా లేదండి. ఇదేమో 16/2/3% వచ్చింది, ఇదేమో 20% వచ్చింది. ఈ రెండు సమానంగా లేవండి. ఓకే, క్వశ్చన్ చూడండి. అమౌంట్ ఒకటే అయినప్పటికీ మనకు అడిగే విధానం చూడండి. 2400 కంటే 2000 ఎంత శాతం తక్కువ అంటే 400 రూపాయలు తక్కువ. శాతంలో చూసుకుంటే 16/2/3% తక్కువ. ఈ విలువే సేమ్, విలువలేమో సేమే. 2000 కంటే 2400 ఎంత శాతం ఎక్కువ? ఎంత ఎక్కువ? 400 ఎక్కువ. దీని శాతంలోకి చూసుకున్నట్టయితే 20% వస్తుంది. సో ఈ విధంగా చూసుకోవాలి, ఏది కింద వేయాలి, ఏది పైన వేయాలి, ఏది దేనికి అనేది. ఓకే, నెక్స్ట్ 8.2 అభ్యాసం 8.2 చూసినట్టయితే, ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగింది. తరువాత కొత్త వేతనం 1,54,000 అయితే అతని అసలు వేతనం ఎంతనో తెలియదు. ఫస్ట్ జీతము, సో ఎక్స్ అనుకుందాం. 10% పెరిగిందంట. పెరిగింది అంటే ఏం చెప్పా? 100కి 10 కలపడము. ఓకే, తరిగింది లేదా తగ్గింది అంటే మైనస్ చేస్తావు. పెరిగింది కాబట్టి 10 ప్లస్ చేసాం. 110 ఈక్వల్ టు కొత్త వేతనం ఎంతంట? 1,54,000. ఇది మనకు ఆ వేతనం మీద ఇవ్వలేదు, పెరిగిన తర్వాత వచ్చేటువంటి వేతనం ఇచ్చారు. ఓకే, ఇది మనకు చూసినట్టయితే ఈ ఇంటూలో ఉండేది మనకి ఇదంతా మనకు ఆ పక్క పంపించేద్దాం. ఈ 110/100 అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఈ పక్కకు వస్తే 100/110 అవుతుంది. 0 క్యాన్సిల్ అవుతుంది. సో 11తో చూద్దాము. 11తో 11 1 11, 11 4 44. సో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros. దీంతో మనం చూసుకున్నట్టయితే 14,000 × 10 మొత్తం ఎంత అయింది? 1,40,000. జీతం ఎంత? 1,40,000. ఓకే, మనకు ఆన్సర్ ఏంటి? 1,40,000. నెక్స్ట్ క్వశ్చన్. ఒక జంతు ప్రదర్శనశాలను ఆదివారం నాడు 845 మంది, సోమవారం నాడు కేవలం 169 మంది మాత్రమే సందర్శించారు. సోమవారం నాడు ఎంత తక్కువ శాతం మంది జంతు ప్రదర్శనశాలను సందర్శించారు? శాతం అడిగారు. చూడండి, మనకి ఎంతమంది అని అడగలేదు, శాతం అడిగారు. చూడండి, ఒక జంతు ప్రదర్శనశాలను ఆదివారం నాడైతే 845, సోమవారం నాడు ఓన్లీ 169. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తేడా ఉందో కనుక్కుందాం. ఓకే, సోమవారం నాడు ఎంత శాతం మంది జంతు ప్రదర్శనశాలను సందర్శించారు అనేది చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఎంత అంటే 15లో 9 పోతే 6, 3 ఉంటుంది, 7, 13లో 6 పోతే 7 ఉంటుంది. ఇక్కడ 7లో 1 పోతే 676. ఏంటిది? ఎంతమంది అంటే 676 మంది తక్కువ అని. ఓకే, ఆదివారం ఏమో ఎక్కువ మంది సందర్శించారు, సోమవారం చూసుకుంటే 169 అంటే ఎంతమంది తగ్గారు? 676 మంది తగ్గారనమాట. ఇది శాతంలోకి మార్చుకుందాం. 676. ఓకే, దేని మీద తగ్గారు? ఆదివారం మీద తగ్గారు. సో 845 × 100. క్యాన్సిలేషన్ చూసినట్టయితే 5 1 5, 5 6 30, 5 9 45. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 520 వెళ్తుంది. సో నెక్స్ట్ 169 అంటే ఏంటి? 13తో వెళ్తుంది. చూడండి, 13 52 676 వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ 13 1 13 4 52, 4 × 20, 4 2 ఎంత? 80 అంటే 80% అండి. పర్సంటేజ్ అడిగారు మనకు. ఎంత శాతము అంటే 80%, తక్కువ శాతం 80 తక్కువ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ అంటే సోమవారం కన్నా 80% తక్కువ. ఒక దుకాణదారుడు 80 వస్తువులను 2,400 రూపాయలకు కొని 16% లాభానికి అమ్మితే ఆ వస్తువు అమ్మిన వెల కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తువులతో పక్కన పెట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అమౌంట్కి అమ్మాడో చూద్దాము. ఓకే, 2,400కు కొన్నాడంట. దీంట్లో 16% లాభం అంటే 116/100 లాభం కాబట్టి 100కి 16 కలిపాం. 0 క్యాన్సల్. 24 × 116 ఎంత అవుతుందంటే 2,784, 2,784 రూపీస్ అవుతుందండి. అంటే ఇక్కడ మనకి 2,784 రూపీస్ దేనికి? 80 వస్తువులకి. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ఒక వస్తువుకి. 80 వస్తువులకి 2,784 అయినప్పుడు ఒక వస్తువుకి ఎంత అంటే 80 అవుతుంది. ఇప్పుడు క్యాల్కులేషన్ చూసినట్టయితే మనకు చిన్నగా చేసుకుందాం. 2తో 2 40, 2 1, 2 3, 2 9, 2 2, 2 20, 2 6, 2 9, 2 6, 2 10 ఎంత వీలుంటే అంతవరకు చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, 2 10 పోతుంది, 2 3, 2 4, 2 8, 2తో 2 5, నెక్స్ట్ 2 1, 2 7, 2 4,
నెక్స్ట్ ఇంకా 174/5 వచ్చింది. సో 174/5 5తో చూద్దాం. 5 3s 15, ఇంకా 2 మిగులుతుంది అంటే 24. 5 4s 20, ఓకేనా. ఇక్కడ మనకు 5 4s 20 వెళ్ళిపోతే 4 మిగులుతుంది. సో 5 8s 40, 34.8 ఈజ్ ద రైట్ ఆన్సర్. 34.8. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అమౌంట్ అంతా కనుక్కున్నాము. 80 వస్తువులకి కదా అమౌంట్, 80 వస్తువులకి 2784 వచ్చింది. మనకు కావాల్సింది ఒక వస్తువుకి. సో 2784/80 పక్క వచ్చేస్తుంది 80. క్యాన్సిలేషన్ చేసినట్టయితే 34.8. 34.8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక్కొక్కటి 100 రూపాయలకి అమ్మాడు. ఒక వస్తువు ఖరీదు 15,500. మరమ్మతులకు ఖర్చు ఎంతైంది? 450. దానిని 15% లాభానికి అమ్మిన ఆ వస్తువు అమ్మింది ఎంత? మామూలు మెయిన్ అమౌంట్ కనుక్కుందాం. 15,950. దీంట్లో మనకి 15,950ని వాడు 15% లాభానికి అమ్మాడు. సో లాభం కాబట్టి 115/100. 0 0 క్యాన్సల్. 5 2s, ఓకేనా. 5 2s 5 3s 15, 5 1s 5, 5 9s 45. ఇక్కడ మనం ఇంకా క్యాన్సిలేషన్ పోదు కాబట్టి 319 × 115 చేద్దాము. 319 × 115, 319 × 115. ఇలాగ 3 డిజిట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 డిజిట్స్ వస్తే బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్ చెప్పాం, అంటే క్రాస్. 3 డిజిట్స్ కనుక వచ్చాయంటే బ్రాకెట్ ఈ లాస్ట్లో ఉన్నటువంటివి, ఓకే, అంటే 1 5 9 1 ప్లస్ ఈ వార మధ్యలోది చేసేటప్పుడు అర్థమవుతుంది మీకే. మళ్ళీ క్రాస్, మళ్ళీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్ తీసుకుందాం. 9 5s 45. సో 4 పక్కన వేసుకుందాం. 5 నెక్స్ట్ ఏముంది? క్రాస్ ఉంది. సో ఈ క్రాస్ తీసుకోవాలి. 5 1s 5, 9 1s 9, 5 4 9 అండి. 9 + 1 9, 9 + 9 18, ఓకే. 1 పక్కన వేసుకుంటాం. నెక్స్ట్ ఈ క్రాస్ చూడండి, ఈ పెద్ద క్రాస్ ఈ పక్క నుంచి ఈ పక్కకు, ఈ పక్క నుంచి ఈ పక్కకు. 5 3s 15, 1 9 1s 9, మధ్యలో 1 × 1 చేద్దాం. 1 × 1 1, 9 1 10, 15 16, అంటే 26 వచ్చింది. సో మళ్ళీ మనకి ఇక్కడ పక్కన 2 వేసుకొని ఇక్కడ 6 అనేది వేసుకుంటాం. నెక్స్ట్ ఈ క్రాస్ వచ్చింది లాస్ట్లో క్రాస్. 3 1s 3, 1 1s 1, 3 4 5 6, 3 1s 3 లాస్ట్ బ్రాకెట్, ఓకే. 3 6 6 8 5 వచ్చింది. 3 6 6 8 5/2 మిగిలింది కదా మనకి. 3 6 6 8 5/2. క్యాన్సిలేషన్ చేసినట్టయితే 2 1s 2 8s 2 3s 2 4s 2 2s 0.25s 10, 183 1834 2.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్యాన్సిలేషన్ చేసుకోవడం చూడండి. 3 డిజిట్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ మనకి ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకు ఉండేటివన్నీ, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్ చేయండి. నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి. తర్వాత ఈ పక్క క్రాస్ మధ్యలోది చేసి మళ్ళీ ప్లస్ చేయాలి. మళ్ళీ ఈ క్రాస్ లాస్ట్లో క్రాస్, మళ్ళీ బ్రాకెట్, ఓకే. 2 డిజిట్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేసామంటే బ్రాకెట్, ఈ క్రాస్ మల్టిప్లికేషన్, బ్రాకెట్ చేసినట్టు 3 డిజిట్స్ ఉంటే ఈ విధంగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక దుకాణదారుడు VCR మరియు టీవీలను ఒక్కొక్క దానిని 8,000 రూపాయలకు కొని VCRను 4% నష్టానికి, టీవీనేమో 8% లాభానికి అమ్మినాడంట. ఒక్కొక్క దాన్ని అన్నాడంటే, అంటే VCRని టీవీని, ఇది 8,000 అయితే ఇది 8,000 కొన్నాడంట. కొని VCRని 4% నష్టానికి, 8% లాభానికి టీవీని అమ్మినాడు. మొత్తం మీద వచ్చే లాభము నష్టము ఎంత? ఈ రెండు సేమ్గా ఉండింటే లాభం లేదు నష్టం లేదని చెప్పిండు. కానీ ఈ రెండు సేమ్గా లేవు. ఈ రెండు సేమ్గా ఉంటేనే మనం ఫార్ములా తీసుకోవాలి. ఏది? కొన్నారు అని ఇవ్వడము, రెండు ఒకే వెలకి, ఒక్కొక్కటి ఈ వెలకు కొన్నారు అని ఇవ్వడము, 4% నష్టము 4% లాభం ఉంటే మనము ఎలాంటి నష్టము లేదు లాభము లేదు అని రాసిండు. ఒకవేళ ఇక్కడ అమ్మడం వచ్చిందనుకోండి, ఇక్కడ సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే మనకి x²/100% నష్టం అని చెప్పి డైరెక్ట్గా మనము ఫార్ములా యూజ్ చేసుకుండు. ఇక్కడ అలా లేదు, ఇక్కడ వేరే పర్సంటేజ్ ఉంది. సో చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ VCR మీద 8,000, ఇది 8,000 పెట్టి కొన్నాడంట, ఓకే. VCRను 4% నష్టానికి అమ్మాడంట. 4% నష్టం అంటే ఎంత? 96% అమ్మినట్టు, 4% తీసేసి, ఓకే. 0 0 0 0 క్యాన్సిల్, ఓకే. 80 × 96, 80 96 చూసినట్టయితే 7680 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8,000 ఉంది, ఈ పక్క టీవీ ఉంది కదా, 8,000 దీన్ని 8% లాభానికి అమ్మాడు. సో 108% లాభం కాబట్టి ప్లస్ చేసాం. 0 0 0 0 క్యాన్సిల్. ఇక్కడ మనం చూసుకుంటే 80 × 108 చేసుకోవాలి.
నెక్స్ట్ 8640 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ రెండు మనకు అమ్మితే వచ్చినట్టు. ఈ రెండింటి మొత్తం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7640 ఓకే. ఒక దాని మీద 7680 వచ్చింది, ఇంకో దాని మీద 8640 వచ్చింది. సో ఈ రెండింటిని ప్లస్ చేసినట్టయితే 0 0 0 8 9 11 12 6 6 ఎంత 12 13 8 అండి 9 9 7 ఎంత 16 16320. మామూలు మెయిన్ ఎంత 8000 ఎంత 16000. మనకు వాడు కొనిందేమో 16000 కొన్నాడు, అమ్మడమేమో 16320కి అమ్మాడు. అంటే ఎంత లాభము 320 లాభము. ఇక్కడ శాతం కనుక్కోమన్నారు కాబట్టి 320 కొన్న వేలనే వేయాలి ఇప్పుడు. ఓకే 16000 ఇంటూ 100. 0 0 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 16 1 జా 16 2 జా 16 2 జా 32. సో 2% లాభం అండి. లాభం అని నష్టం కానీ ఎప్పుడైనా సరే కింద మనకు మాత్రం కొన్న వేల మీదే లెక్కించాలి అనమాట, అమ్మిన వేల కాదు. ఒక దుకాణం తమ అన్ని వస్తువుల అమ్మకాలలో ప్రకటన వెలపైన 10% డిస్కౌంట్ ఇచ్చింది. ఒక జత జీన్స్పై 1450 మరియు 2 చొక్కాలపై ఒక్కొక్కటి 850 ప్రకటన వెల ఉంటే వినియోగదారుడు ఎంత మొత్తం చెల్లించాలి? తమ అన్ని వస్తువుల అమ్మకాలలో ప్రకటన వెలపై 10% రుసుము ప్రకటించాడంట. జాగ్రత్తగా గమనించండి. ఒక జత జీన్స్పై 1450, ఒక జత జీన్స్ ఓకే 1450 అంట. ఓకే 2 చొక్కాలు తీసుకున్నాడు, ఒక్కొక్కటి ఎంత 850 అంట. ఒకటి 850 అయినప్పుడు వాడు తీసుకుంది 2 చొక్కాలు. ఇక్కడ రేట్ ఇవ్వడము 2 జతలు కలిసి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం డబల్ టైం తీసుకోలేదు. ఇక్కడ అలా ఇవ్వలేదు, 2 చొక్కాలు అని చెప్పాడు, ఒక్కొక్కటి 850 అన్నాడు. 2 చొక్కాలు అని చెప్పి ఒక్కొక్కటి 850 అని చెప్పాడు. ఇక్కడ అట కాదు, ఒక జత జీన్స్ వాల్యూ ఇచ్చేసాడు అనమాట. సో అందుకే మనం 1450 ఒకసారి తీసుకున్నాం. నెక్స్ట్ 0 5 ఇక్కడ మనకు 15 అవుతుంది. 9 8 ఎంత 17 17 ఒక 4 21 3150 వచ్చింది. 3150 మొత్తం అయినటువంటి బిల్లు. మొత్తం మీద అన్నారు అన్ని వస్తువుల అమ్మకాలలో. ఓకే అన్ని వస్తువుల అమ్మకాలలో అంటే మొత్తం మనకి ఎంతైతే అమౌంట్ అయిందో దాని మీద వాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడనమాట, ఒక్కొక్క దాని మీద కాదు. ఓకే 3150లో 10% డిస్కౌంట్ అంటే ఏంటి 100లో నుంచి 10 తీసేస్తామన్నమాట, 90 వస్తుంది. అంటే చెల్లించింది ఎంత వాడు 90% చెల్లించాడు. 10% తీసేయంగా 0 0 0 0 క్యాన్సల్, 5 9 45, 9 1 9 + 4 13, 9 3 27 + 1 28. 2835 రూపాయలు తను చెల్లించాడు షాప్ వాడికి. ఒక పాల వ్యాపారి తన 2 గేదెలను ఒక్కొక్కటి 20,000 అంట 20,000కు అమ్మగా ఒక దానిపైన 5% లాభము, మరొక దానిపైన 10% నష్టము పొందిన మొత్తం మీద వచ్చే లాభం నష్టం కనుగొనండి. ఒక్కొక్క దాని కొన్న వెలను కనుక్కోండి. ఇక్కడ మనం చూడండి అమ్మిన వెల ఇచ్చారు, అంటే ఇవ్వడం ఆన్సర్ ఇచ్చారు, క్వశ్చన్ కనుక్కోవాలి. ఎంతనో కొనింది ఎంతనో తెలీదు, కానీ మనకి ఇక్కడ లాభం తెలిసింది 105 అంట. ఫస్ట్ దాని మీద = 20,000. ఇది పక్కకి వెళ్ళిపోతే 20,000 × 100/105. 5 21 5 20 ఇలా చేసుకునే కన్నా ఇలా చేద్దాం. 20,000 × 100/105. 5 21 5 4000 అంటే 21తో క్యాన్సిలేషన్ చూద్దాము. 21 1 21 వెళ్తుంది. 21 9 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. పాయింట్ 21 4 21 7 అవుతుంది. ఓకే ఇంతవరకు చాలు 2 పాయింట్స్ వరకు. సో 21తో ఇంత క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకి ఇంటూ 100 ఉంది కదా. సో ఇంటూ 100తో చూసుకున్నట్టయితే 19047. నెక్స్ట్ చూడండి 10% నష్టం అంట 20,000. నష్టం అంటే 90. ఓకే అంటే మనకి ఇక్కడ 20,000 అమ్మకం వేల కదా. సో ఈ పక్క నుంచి ఈ పక్క తెచ్చుకుంటాము. సో డైరెక్ట్ 100/90 వేసేసుకుందాం. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 9తో 9 1 9 2 18 మళ్ళీ 2 మిగులుతుంది. 9 2 18 మళ్ళీ 2 మిగులుతుంది. అట్లా 2.2 వస్తుంది ఆన్సర్. ఓకే మళ్ళీ 9 2 18 వెనక వెళ్తూనే ఉంటుందండి. ఇక్కడ ఇంటూ 10 ఉంది కాబట్టి 2 2 2 2 2. ఓకే మళ్ళీ పాయింట్ పెట్టుకున్నా మళ్ళీ 2 2నే వస్తుంది. సో ఈ రెండు మనకు ఇప్పుడు 2 వాల్యూస్ ప్లస్ చేద్దాము. అంటే మనం కొన్న వెళ్ళ అనమాట 2
2 2 2 మన పాయింట్స్ తీసేయండి. 19047 మొత్తం కలిపితే 9 6 2 11 4 41269 41269 వచ్చిందంటే 41,269 రూపాయలు. మొత్తం మనకు అమ్మింది ఎంతకు? 20,000 అంటే 40,000కి అమ్మినాడు. ఓకేనా, 40,000కి అమ్మినాడు. తను కొనింది ఎంతకు? 41,269కి. కొనిందేమో ఎక్కువ కొన్నాడు, అమ్మడమేమో తక్కువకి అమ్మాడండి. ఓకే, ఎక్కువ కొన్నాడు, తక్కువకి అమ్మాడు, నష్టం వచ్చింది. సో నష్టము ఎంత నష్టము? 1269. ఓకే, మనకు పాయింట్లలో అడిగారంటే పాయింట్లలో కూడా పెట్టచ్చు. ఓకే, మనకి ఇక్కడ పాయింట్లలో తీసుకోకుండా జస్ట్ అమౌంట్ కిందకి తీసుకున్నాం కాబట్టి 1,269 రూపాయలు నష్టం వచ్చిందనమాట. కొనిందేమో ఎక్కువ కొన్నాడు, అమ్మడమేమో తక్కువ అమ్మాడు. ఇక్కడ ఇచ్చింది అమ్మడం ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా అమ్మడం మీద వేసుకున్నామండి. ఓకే, ఒక్కొక్క దాన్ని కొన్న వేళ కనుక్కోండి అన్నాడు. ఒక్కొక్కటి కొన్న వేళ కనుక్కున్నాము, రెండింటిని ప్లస్ చేసి ఎంత అనేది వచ్చింది అనేది కనుక్కున్నాం. నష్టం వచ్చింది 1,269 రూపాయలు నష్టము. ఒక టీవీ వేల 13,000, దానిపై 12% అమ్మకపు పన్ను విధించబడింది. టీవీ వేల ఎంత అంటే 13,000. అమ్మకపు పన్ను అంటే ఏంటంటే వ్యాట్ బాధ్యత, విలువ ఆధారిత పన్ను బాధ్యత, దానికి కలుస్తుంది అనమాట. సో 112/100 కలుస్తుంది కదా, అందుకే 100కి 12 కలిపాము. దాన్ని కొనాలనుకుంటే వినోద్ ఎంత చెల్లించవలసి ఉంటుందో కనుక్కోనండి. ఓకే, ఇంత రూపాయలు చెల్లించాలన్నమాట, ట్యాక్స్ ప్లస్ నార్మల్ రేట్ కలిసి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 112 ఇంటూ 130 ఎంత అవుతుందో వేద్దాం. 130 ఇంటూ 112 సేమ్ ప్రాసెస్. 2 జీరోలో ఎంత? 0. 3 2 ఎంత? 6. ఎందుకంటే 1 + 0 చేసినా కూడా 1 × 0 0 వస్తుంది కాబట్టి 3 2 ఎంత? 6. 6 + 0 చేసినా 6 వస్తుంది కదా, అందుకు 2 1 ఈ పక్కన వేస్తున్నాం. 2 0 1 0 3 1 3 అంటే ఎంత? 5. నెక్స్ట్ 1 1 1 3 1 3 అంటే 4. 1 1 1 14560 చెల్లించాలన్నమాట. 14560 రూపీస్ చెల్లించాలి. 14,560 రూపాయలు. అరుణ్ ఒక జత స్లేట్లను 20% రుసుముపై అంటే డిస్కౌంట్పై 1,600కి కొన్నాడంట. అంటే ఎంతనో తెలీదు, 20 రూపాయలు 20% డిస్కౌంట్ అంటే 80%కే కొన్నాడు. 1,600కి కొన్నాడంట. వాటి ప్రకటన వెల ఎంత అంటే ఎక్స్ అనేది ఎంత, ప్రకటన వెల ఎంత. దీంట్లో మనకు 20% డిస్కౌంట్ అన్నారు కాబట్టి 100లోంచి 20 తీసాం. సో మనకి ఇక్కడ 1,600లోంచి ఇది మనకి ఈ పక్కకి వెళ్ళిపోతుంది. 100/80 0 0 క్యాన్సిల్. 8 1 8 200 అంటే 2000 ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను 8% వ్యాట్తో కలిపి ఒక హెయిర్ డ్రయర్ను 5,400 కొంటే వ్యాట్ కలపక ముందు దాని అసలు ఖరీదు ఎంత? సేమ్ వ్యాట్ కలపక ముందు అంటే ఇదంతా తెలియదు మనకి. సో వ్యాట్ అంటే ఏంటి? విలువ ఆధారిత పన్ను దీనికి కలపాలి కదా. సో 108 = 5400. ట్యాక్స్ని కలుపుకున్న తర్వాత 5,400 చెల్లించినానండి. సో అందుకు ఇదంతా మనకి ఈ పక్కకు వచ్చేస్తుంది. సో 100/108 క్యాన్సిలేషన్ చూద్దాము. 254 2 5 10 2 4 కదా. సో 2 2 2 700 3తో పోతుంది. 3 1 3 8 3 9 ఓకే 9 2 900 2 1 250 50 × 100 ఎంత? 5,000. ఒక వస్తువు 18% GSTతో కలిపి 12,392 ఖరీదు చేయబడింది. 1,239కి ఖరీదు చేయబడిందంట. ఒక వస్తువు 18% GSTతో కలిపి అన్నారు. సో ఎక్స్ ఇంటూ GST అంటే ఏంటి? దాన్ని కలిపి కట్టాలి కదా. సో 118 డిస్కౌంట్ అడిగారా, GSTనా వ్యాటా చూసుకోవాలి. ఇది GST కలపక ముందు వస్తువు వెల ఎంత? సో ఇది మనకు చూసుకున్నట్టయితే ఈ వాల్యూ అంతా ఈ పక్కకు వచ్చేస్తుంది. 100/118. ఓకే, క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే 118 1 పోతుంది చూడండి. 118 1 118 పోతుంది. ఓకే 0 5 పోతుంది చూడండి. పాయింట్ పెట్టుకొని దించుకుంటాం, మళ్ళీ పక్కన ఎక్స్ట్రాగా 5 పోతుంది. 590 118 5 590. ఇది మన క్యాన్సిలేషన్ 10.5 × 100 చూసినట్టయితే 1050. ఓకే, ఒక 0 వల్ల ఏమవుతుందంటే పాయింట్ వెళ్ళిపోతుంది. 105 × 10 అవుతుంది. 105 × 10 అంతా 1050 రూపీస్. ఇది మనకు చెల్లించాల్సింది. నెక్స్ట్ చూద్దాం ప్రాబ్లము. చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ అండి, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్.
నార్మల్ వడ్డీగా కూడా చక్రవడ్డీ గురించి ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇది మనకి ఎలా ఉంటుందంటే చక్రవడ్డీ నార్మల్ వడ్డీ అంటే ఏంటి, సంవత్సరానికి ఇంత వడ్డీ ఇంత పర్సెంట్ అని చెప్తారు. సో దానికి వడ్డీ కడతాం అనమాట. సెకండ్ సంవత్సరం ఏమవుతుందంటే ఒక మొత్తం అండి, ఆ ఫస్ట్ సంవత్సరానికి అయినటువంటి వడ్డీ కూడా దానికి ప్లస్ చేసి వచ్చుతుంది కదా మొత్తము, మళ్ళా దీని మీద వడ్డీ చేస్తామన్నమాట. దీని మీద వడ్డీ ప్లస్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనకు చక్రవడ్డీ అనమాట. అంటే వడ్డీ మీద వడ్డీ. ఓకే, వడ్డీని దానికి కలిపేస్తావు, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి వడ్డీ ఆ వడ్డీకే వేస్తాం అనమాట. సో ఇది మనకు సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తే అర్థమవుతుంది. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ వంటి సంస్థల్లో మనం దాచుకున్న డబ్బుపై అదనంగా వారు మనకిచ్చే డబ్బుని ఏమంటామంటే వడ్డీ అంటాము. డబ్బును అప్పుగా తెచ్చుకున్నప్పుడు బాకీదారులకు దానికి వడ్డీకి కూడా చెల్లిస్తూ ఉంటాం. అంటే మనకు అప్పు తెచ్చుకున్నా సరే, బ్యాంకులో పెట్టుకున్నా సరే, మనకు ఇంత పర్సెంట్ అనేది మనకు బ్యాంకులో దాచుకుంటే వాళ్ళు ఇంత పర్సెంట్ వడ్డీ ఇస్తారనమాట. మనం బయట అప్పు తెచ్చుకుంటే కూడా అప్పు ఊరికనే ఇవ్వరు కదా, వడ్డీ అనేది ఇంత కట్టాలి నువ్వు సంవత్సరానికి ఇంత పర్సెంట్ అని అంటారు. సో అట్లా మనము కడతా ఉంటాము. అంటే చాలా వరకు ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, 100కి ₹1, 1.5 రూపాయతోనూ, ఓకే, ఒక 100కి ₹1.5 లేదా ఒక 100కి ₹2 వడ్డీ అని. ఓకే, ఈ విధంగా మనం తెచ్చుకుంటూ ఉంటాము. దీనే మనం ఏమంటామంటే సామాన్య వడ్డీ అని చెప్తామండి. ఓకే, నార్మల్గానే మనం చూసినట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పి అంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం చూద్దాము. ఇది అర్థం అయిన తర్వాత మీకు చక్రవడ్డీ అనేది మీకు అర్థమవుతుంది చెప్తాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే 10,000ను 15% వడ్డీ రేటున 2 సంవత్సరాలు వడ్డీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత కట్టాల్సినటువంటి సామాన్య వడ్డీ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత ప్లస్ మొత్తం ఎంత కూడా కనుక్కోవాలి. మెయిన్ ఓన్లీ వడ్డీ ఎంత అయింది, ఆ వడ్డీ అసలు తీసుకుంటాం కదా, ఆ 2 కలిపి ఇచ్చేస్తాం, అది మొత్తం అవుతుంది. ఓకే, అసలు ప్లస్ వడ్డీ ఏమవుతుందంటే మొత్తం అవుతుంది. ఎక్కడ సామాన్య వడ్డీలో చూసుకున్నట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్. అదే మీ చక్రవడ్డీలో మారుతుంది చూడండి. ప్లస్ ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, మొత్తం అనేది మనం చూసినట్టయితే సామాన్య వడ్డీ బేస్ చేసుకొని అసలు కట్టాలి ప్లస్ వడ్డీ కట్టాలి. దీన్నే మనం ఏమంటామంటే మొత్తము అని చెప్తాం, మొత్తం చెల్లించడము. 10,000కు చూద్దాము. 10,000కు 15% వడ్డీ రేటున అంటే 2 సంవత్సరాలకు. సింపుల్గా మీకు ఫార్ములా చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నామండి, PTR/100 వింటూనే ఉన్నాం. ఇది ఓన్లీ వడ్డీకి సంబంధించి వస్తుందన్నమాట. అంటే ఇలాగా సాధారణ వడ్డీ కనుక్కోవాలంటే ఫార్ములా అయినా యూజ్ చేయండి, లేదంటే చూడండి ఇంకో మెథడ్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా చూద్దాము. 10,000 P అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటిది ఎంత, 10,000. దీన్నే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ అని అంటామండి, అసలు. ఓకే, ప్రిన్సిపల్ అని అంటాము. ఇక్కడ మనకు PT అన్నారు, టైం అంటే ఎంత, 2 ఏళ్ళకి తీసుకున్నారు. సో 2 ఇయర్స్కి. R అంటే రేట్, అంటే ఎంత వడ్డీ రేటు, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేటు 15%/100. క్యాన్సిలేషన్ చేసినట్టయితే మనకు 0,0,0,0 క్యాన్సిల్, 15 2 30, 30 × 100 3,000 రూపీస్. ఇలాగ ఫార్ములా యూజ్ చేసినా చేయండి, లేదంటే ఇంకొకటి చూడండి, ఆల్మోస్ట్ ఫార్ములాతోనే వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది. చక్రవడ్డీకి కావాలంటే ఫార్ములా గుర్తు రాకపోతే నేను చెప్పిన మెథడ్ ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఇలాగే వెళ్తేనే మీకు మేలు. అంటే PTR/100 అందరికీ గుర్తుంటుంది. ఇక్కడ వచ్చింది ఏంటి, ₹3,000. ఇది ఓన్లీ వడ్డీ అండి. ఓకే, ఓన్లీ వడ్డీ. మనము మొత్తము ఇక్కడ సామాన్య వడ్డీ ఎంత అన్నారు కనుక్కున్నాం, ₹3,000 వడ్డీ అయింది. ఇక్కడ మొత్తం కనుక్కోమన్నారు. సో మొత్తం చూసినట్టయితే ఇచ్చేటప్పుడు ఓన్లీ వడ్డీ ఇస్తే సరిపోతుందా, లేదు కదా, మొత్తం ముందు తీసుకున్న అమౌంట్ కూడా ఇవ్వాలి కదా. సో 10,000 ప్లస్ 3,000 ఎంత, 13,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి ఈ విధంగా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక మెథడ్ చెప్పినా మీకు కన్ఫ్యూజ్ అవుతారు, సో వద్దులేండి. చక్రవడ్డీకితో ఆ ప్రాబ్లం అనేది మనం పాటిద్దాము. 15,000పై సంవత్సరానికి వడ్డీ రేటు 5% చొప్పున 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన వడ్డీ ఎంత, మొత్తం ఎంత. నార్మల్గా ఇక్కడ ఏమి చక్రవడ్డీ అని మెన్షన్ చేయలేదు. ఇలాగ మెన్షన్ చేయనప్పుడు ఏం చేస్తారంటే ఇది నార్మల్ వడ్డీ కిందకి తీసుకుంటాం అనమాట. చక్రవడ్డీ అయితే మెన్షన్ చేస్తాడు. ఓకే, చెల్లించాల్సినటువంటి వడ్డీ ఎంత, చెల్లించాల్సినటువంటి చక్రవడ్డీ ఎంత అని అడుగుతారు అనమాట. ఇలా నార్మల్ వడ్డీ అడిగాడు కాబట్టి నార్మల్దే యూజ్ చేసుకుంటాం. PTR/100 15,000 ఇంటూ టైం ఎంత, 2 సంవత్సరాలకంట, 5% ఒక్కొక్క సంవత్సరానికి. సో చూసుకున్నట్టయితే /100 0,0,0,0 క్యాన్సల్, 5 2 ఎంత, 10 ఇంటూ 150 ఎంత, 1,500 వడ్డీ అండి, ఓన్లీ వడ్డీ. మొత్తం కనుక్కోవాలంటే కనుక 15,000 ప్లస్ 1,500 16,500 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, దీనికి ప్రయత్నించండి అని ఇచ్చిన దానికి. నెక్స్ట్ అదేవిధంగా
నా తండ్రి కొంత డబ్బును 3 సంవత్సరాల కాలానికి పోస్ట్ ఆఫీస్లో కట్టారంట. పోస్ట్ ఆఫీస్లో డబ్బు ప్రతి సంవత్సరం కిందటి సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుందంట. అంటే ఫస్ట్ సంవత్సరం చూసుకున్నట్టయితే వడ్డీ కలిపి నెక్స్ట్ సంవత్సరానికి చూపించింటారు. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, 3వ సంవత్సరానికి ఇక్కడ మొత్తం వచ్చింది కదా, అంటే ఫస్ట్ది ప్లస్ వడ్డీ వచ్చిన తర్వాత ఏదైతే మొత్తం ఉంటుందో దీనికి మళ్ళా వడ్డీ వేస్తారనమాట. ఈ మొత్తానికి వేస్తారు, దీనికి కాకుండా. ఓకేనా, ఇక్కడ మనకి ఈ వడ్డీకి మళ్ళా వస్తుంది, ఇక్కడ మనకు మొత్తం వస్తుంది కదా, వడ్డీ ప్లస్ ఇది కలుపుకొని మళ్ళా వడ్డీ వస్తుంది, ఈ వడ్డీ మొత్తం కలుపుకొని మళ్ళా ఇక్కడ వస్తుంది. సో అంటే మీకు ఏమర్థమైంది ఇక్కడ, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఒక 100 రూపాయలకి వడ్డీ ఒక 10% అనుకున్నాం అనుకోండి, అంటే 10 రూపాయలు. ఓకేనా, అంటే ఎంత అయింది, 110 అయింది. నార్మల్గా సాధారణ వడ్డీ ఏం చెప్పుకున్నాము, ప్రతి సంవత్సరము ఒకే వడ్డీ ఉంటుంది. అంటే 2వ సంవత్సరం కూడా సేమ్ 10 రూపాయలే ఉంటుంది వడ్డీ, 3వ సంవత్సరం కూడా సేమ్ 10 రూపాయలే ఉంటుంది సాధారణ వడ్డీలో అయితే. ఈ చక్కెర వడ్డీలో ఎలా ఉంటుందంటే, ఓకే, వడ్డీకే వడ్డీ అనమాట. అంటే ఈ వడ్డీ కలిపిన తర్వాత ఎంత వచ్చింది, ఫస్ట్ సంవత్సరానికి 110 వచ్చింది. సో ఈ 110కి మళ్ళా వడ్డీ 120, ఈ 120కి మళ్ళా వడ్డీ 10 రూపాయలు వడ్డీ 130, మళ్ళా 110కి 10 రూపాయలు 140. అంటే వడ్డీకే వడ్డీ వేస్తుంది, వడ్డీకే వడ్డీ. ఓకే, అర్థమైందా? కానీ మనకు సాధారణ వడ్డీ కింద అలా ఉండదు, ప్రతి సంవత్సరము ఒక వడ్డీనే ఉంటుంది. 100కి 10 రూపాయలు అనుకోండి, 110 అవుతుంది. ఇక్కడ అంతే 10 రూపాయల వడ్డీ వస్తుంది. 3వ సంవత్సరం కూడా మళ్ళీ మనకు 10 రూపాయల వడ్డీ. ఈ విధంగా మొత్తం సంవత్సరం అంతా ఒకే వడ్డీ ఉందనుకోండి, అది మనకు వడ్డీ రూపాయలు అనేది ఒకటే ఉంటే అది మనకు సామాన్య వడ్డీ. వడ్డీకే వడ్డీ వేసిందనుకోండి, అది మనకు చక్కెర వడ్డీ అని చెప్పచ్చు. ఈ రకంగా వడ్డీకి కూడా మళ్ళీ వడ్డీ అలా కట్టే పద్ధతిని మనము చక్కెర వడ్డీ అంటాం అనమాట, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ చక్కెర వడ్డీని లెక్కించడం ఎలాగో చూద్దాం. ఇక్కడ మనకు తెలుస్తుంది. సంవత్సరానికి 8% వడ్డీతో ఈయన 2 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం వడ్డీ తిరుగుకట్టు పద్ధతిన, వడ్డీ తిరుగుకట్టు పద్ధతి అంటే చక్కెర వడ్డీ అని చెప్పి 20,000 అప్పు తీసుకుందంట. 2 సంవత్సరాల చివర ఆమె చెల్లించాల్సినటువంటి వడ్డీ ఎంత, మొత్తం ఎంత. ఇక్కడ చూడండి, సంవత్సరానికి 8% వడ్డీ 20,000 తీసుకుంది. ఓకేనా, 20,000 తీసుకుంది. 2 సంవత్సరాల కంట 8% వడ్డీ. ఫస్ట్ సంవత్సరం ఏమైంది, 8% వడ్డీ అనేది చెల్లించింది. అంటే 100కి 8% వడ్డీ అంటే 8% ఎక్కువ. వడ్డీ అన్నా కూడా ఎక్కువగానే చెల్లించడం కదా, సో 100కి 8 ప్లస్ చేసామన్నమాట. ఇది 1 సంవత్సరానికి మాత్రమే వచ్చింది వడ్డీ. ఓకేనా, ఇది 1 సంవత్సరానికి సంబంధించి వడ్డీ కాదు, మొత్తం వచ్చేసింది ఇక్కడ. ఓకేనా, దీనికి సంబంధించి చూసినట్టయితే 2వ సంవత్సరం ఎలా ఉంటుందంటే, దీనికి మొత్తానికి వేస్తారండి, ఓన్లీ 20,000కే వేరు. 20,000కి 108% వడ్డీ పెరిగింది కదా, ఈ వడ్డీకి కలిపి మళ్ళీ వడ్డీ వేస్తారు. 3వ సంవత్సరానికి అయితే ఈ మొత్తానికి మళ్ళీ వడ్డీ. 4వ సంవత్సరం అయితే ఈ మొత్తానికి మళ్ళా వడ్డీ. ఈ విధంగా మనకు వడ్డీకి వడ్డీ పడుతూనే ఉంటుందన్నమాట. సో ఇదే మనకు చక్కెర వడ్డీ అవుతుంది. ఇక్కడ మనం సింపుల్గా చూసుకుందాం, ఫార్ములా ఏం యూజ్ చేసుకోకుండా చూద్దాము. 20,000కి 8% వడ్డీ చొప్పున 1 సంవత్సరం వేసాము. ఇక్కడ ఇచ్చింది ఏంటి, 2 సంవత్సరాలు. సో మళ్ళీ రెండోసారి వేస్తావు. ఓకేనా, 3 సంవత్సరాలు ఇచ్చారంటే మళ్ళీ మూడోసారి 108 వేస్తాం అనమాట. అంటే 20,000కి 108% వడ్డీ. ఈ వడ్డీకి మళ్ళీ ఇది వడ్డీ వేసినట్టుగా మనం ఇక్కడ పక్కన ఇంటూ వేసుకుంటాం. PTR/100 అయితే అలా కాదు. PTR/100 అంటే నార్మల్ సాధారణ వడ్డీ అలా కాదు, 20,000 వేస్తావు. ఎంత వడ్డీ, 108 వడ్డీ అనుకోండి, 8% వడ్డీ కాబట్టి ఓన్లీ 8/100 వేసుకుంటాం ఇంటూ 2 సంవత్సరాలకి. ఓకే, ఇదేమవుతుంది, ఓన్లీ వడ్డీ అవుతుంది. ఈ వడ్డీ వచ్చి 0,0,0,0 క్యాన్సల్, 8 × 16, 16 × 32 అంటే 3,200. ఈ 3,200 అనేది 20,000 కలుపుతావు. అప్పుడు ఏమవుతుంది, 23,200 రూపీస్ అవుతుంది. నార్మల్ వడ్డీ అయితే ఈ విధంగా వేస్తావు. చక్కెర వడ్డీ అయితే కనుక ఈ 108 100కి 8 ప్లస్ చేసి ఈ విధంగా 2 టైమ్స్ విడివిడిగా వేసుకుంటాం అనమాట. ఇక్కడ అలా కాదు, ఓన్లీ వేసి తర్వాత ఇంటూ ఎన్ని సంవత్సరాలు వేసి తర్వాత దీనికి కలుపుతాం. యాక్చువల్గా మీకు ఇది చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి PTR/100 ఏమన్నాను. P అంటే 20,000, T అంటే 2, R అంటే 8/100 ఏదేసినా మనకు ఒకటే అవుతుంది. చక్కెర వడ్డీ అన్నప్పుడు ఈ విధంగా మనము డబల్ టైం వేస్తాం అనమాట. సో 20,000 ఇంటూ 108/100 అంటే ఒక వడ్డీ. 2వ సంవత్సరానికి మళ్ళీ ఏమవుతుంది, ఈ వడ్డీకి కూడా వడ్డీ పడుతుంది కాబట్టి మనము దీని పక్కనగా మళ్ళీ ఇంటూ వేసుకొని 108/100 వేసుకొని 0,0,0,0 ఈ 0,0,0,0 క్యాన్సల్. 108 × 108 × 2 అనేది వస్తుంది ఆన్సర్ అనమాట. 108 × 108 ఎంత అవుతుందంటే 11664 అవుతుంది. ఇంటూ 2, 4 2 8, 6 2 12, 6 2 12 13,
2 1 2 3 2 1 2 2 3 3 2 8 ఆన్సర్. ఈ విధంగా నార్మల్ వడ్డీ అయితే కనుక PTR/100 ఫార్ములా యూజ్ చేసుకోండి ఓన్లీ వడ్డీకి. ఈ వచ్చిన వడ్డీని మళ్ళీ అసలుకి కలపాలి. ఈ విధంగా చక్కెర వడ్డీ అయితే కనుక ఈ విధంగా వేసుకోండి. నేను చక్కెర వడ్డీ చెప్పినటువంటి ఫార్ములాతో యూజ్ చేస్తాం అనుకుంటే కనుక P × 1 + R/100 ఓకే బై N. ఇక్కడ మనకు మొత్తం వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే అసలు ఎంత 20,000. P అంటే అసలు 1 + వడ్డీ ఎంత 8 R అంటే పర్సంటేజ్. ఎన్ని సంవత్సరాలు N అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 2. ఇక్కడ మళ్ళీ చేయండి, మొత్తం సింప్లిఫై చేయండి. నేను చెప్పినటువంటి ప్రాసెస్ వస్తుంది చూడండి. 20,000 × 100 + 1 ఎంత 100, 100 + 100 × 1 ఎంత 100, 100 + 8 108, 108/100 హోల్ స్క్వేర్. ఓకేనా 20,000 × 108 హోల్ స్క్వేర్ అంటే ఏంటి 2 సార్లు రాయడము 108 × 108. ఆ విధంగా మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా లాస్ట్కి వచ్చే స్టెప్ ఇదే. నేను అందుకే డైరెక్ట్ చెప్పేశాను. 20,000కి 8% వడ్డీ కదా, సో 108 8% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు వేసుకున్నాం. 3 సంవత్సరాలు అంటే మూడోసారి పక్కన వేసుకుంటాం. సో ఈ విధంగా వేసుకుంటే ఈజీగా మన ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది. ఇది మనకు సంబంధించి అది ఓన్లీ మొత్తం అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ రెండింటి మీద డిఫరెన్స్ ఇచ్చారు చూడండి. సరళ వడ్డీ మరియు చక్కెర వడ్డీ మధ్య వ్యత్యాసం అనేది గమనిద్దామని చెప్పి. మామూలుగా ఫస్ట్ సంవత్సరం చూసినట్టయితే అసలు ఎంతైతే ఉంటుందో 100 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. 10% వడ్డీ అంటే 10 రూపాయలు. ఎంత అవుతుంది 110 రూపాయలు అవుతుంది సామాన్య వడ్డీలో అయితే. ఓకే మళ్ళా అసలు ఎంత 100 రూపీస్ అసలుకే వేస్తారనమాట. ఇది తీసుకుంటారు ఇది తీసుకోరు అనమాట. ఓకే ఫస్ట్గా తీసుకుంటారు, మళ్ళా 10 రూపీస్ వేస్తారు. అంటే ఎంత అవుతుంది సంవత్సరం చివర కట్టాల్సింది ఇక్కడ మనం 110 కట్టాలి. ఈ సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ 10 రూపాయలు కట్టాలి. నెక్స్ట్ మూడో సంవత్సరం చూడండి. ఇక్కడ ఎంత కట్టాము 120 రూపీస్. 120 రూపీస్కి మళ్ళీ మూడో సంవత్సరం ఓన్లీ వడ్డీ ఒకటే లెక్కిస్తాం అనమాట. ఓకే ఇక్కడ వేసేది 100కి మాత్రమే వడ్డీ వేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ చక్కెర వడ్డీ అలా కాదు, 100 రూపీస్కి 10 రూపాయలు వడ్డీ. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ రెండో సంవత్సరానికి అసలుగా ఏం తీసుకుంటాం, ముందు సంవత్సరం వడ్డీతో కలిపి వేసిందాం కదా రేటు, అది మళ్ళీ అసలు కింద తీసుకుంటాం. 10% మనకు రాకుండా ఇక్కడ మనకు 11 వస్తుంది. ఎందుకంటే 110కి 10% ఎంత అవుతుందంటే 0 0 0 0 క్యాన్సల్ 11 అవుతుంది. అంటే 110 11 ఈ విధంగా ప్లస్ చేస్తామన్నమాట. సో 121. ఇక్కడ మళ్ళీ దీన్నే మొత్తంగా తీసుకుంటాం వచ్చినటువంటి వడ్డీనే. దీన్నే మనం చక్కెర వడ్డీ అంటాం. వడ్డీకే వడ్డీ అనమాట ఇది. ఓకేనా ఈ వడ్డీ దీన్ని కలుపుతాం కదా, మళ్ళీ ఆ వడ్డీకి కూడా వడ్డీ వేస్తూ ఉంటాం. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే నార్మల్ వడ్డీ 130 అయితే చక్కెర వడ్డీ 133.10 అయింది. అంటే కొంచెం చక్కెర వడ్డీనే ఎక్కువ కట్టాల్సి వస్తుంది అనమాట. నార్మల్ వడ్డీతో పోల్చుకుంటే చక్కెర వడ్డీ అనేది ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అనగా అంతవరకు జమ కాబడిన వడ్డీపై కూడా నువ్వు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అంతవరకు వచ్చినటువంటి వడ్డీకి కూడా మళ్ళీ నువ్వు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇది మనకి రెండింటి మధ్య తేడా. దీన్ని బట్టి చక్కెర వడ్డీ సూత్రాన్ని ఉత్పాదించాలంట. చక్కెర వడ్డీ సూత్రం చూసినట్టయితే మనకి ఇక్కడ ఓకే మనకేమి డైరెక్ట్ సూత్రం చూసుకుంటే సరిపోతుంది. A = P. ఏ అంటే ఏంటంటే ఇక్కడ మొత్తము అని చెప్పి P1 + R/100 బ్రాకెట్ హోల్ బ్రాకెట్ N అండి. Nలో మనకి ఎన్ని సంవత్సరాలు అనేది వేసుకుంటాం, రేట్ ఎంత రేట్ ఇచ్చారు వేసుకుంటాం 8 10 12 15% అని. అక్కడ P అంటే ఏంటంటే అసలు అని. ఓకే ఇక్కడ మనకి A అంటే ఏంటంటే మొత్తము అనే మీనింగ్లో వస్తుంది. అక్కడ సామాన్య వడ్డీలో వడ్డీ సపరేట్గా వస్తుంది, దాని మీద కలుపుకుంటాం మొత్తానికి. ఇక్కడ అలా కాదు మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు వడ్డీ సపరేట్ వడ్డీ కలపాల్సిన అవసరం లే. వడ్డీ రావాలనుకోండి దీనికి వచ్చిన ఆన్సర్లో నుంచి ఏం తీసేస్తావు అనమాట. వచ్చినటువంటి మొత్తం ఆన్సర్లో నుంచి అసలు తీసేస్తావంటే ఓన్లీ వడ్డీ కావాలంటే వస్తుంది చక్కెర వడ్డీలో. ఇది మనకు డిఫరెన్స్ అనేది. అక్కడైతే చక్కెర వడ్డీలో అయితే మొత్తం కలగాల్సి వస్తుంది. నార్మల్ వడ్డీలో ఓన్లీ వడ్డీ వస్తుంది, దానిపై చక్కెర వడ్డీ దానిపై నార్మల్ అసలు కలుపుతామన్నమాట. నెక్స్ట్ 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే
ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. 12,600కు 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అగు చక్కెర వడ్డీ ఎంత? చక్కెర వడ్డీ అడిగారు. సో 12,600కి 10% వడ్డీ అంటే 100కి 10 కలిపితే 110. ఎంత మనకు 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 2 టైమ్స్ వేసుకున్నాం. ఆల్రెడీ 1 టైం వేసుకున్నాం, మళ్ళీ సెకండ్ టైం వేసుకున్నాం. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, ఈ 0 ఈ 0 0 0 క్యాన్సల్. 11 × 11 × 126 అనేది మిగిలింది. 11 × 11 11 × 11 × 126. ఇప్పుడు 11 × 11 ఎంత? 121. 121 126. 6 1 జా 6 అండి, 6 2 జా 12, 2 1 జా 2. ఎంత అవుతుంది? 14. సో ఇక్కడ 1 వేసుకుంటాం, 4 వేసుకుంటాం. 6 1 జా 6, 1 1 జా 1, 2 2 జా 4. 6 4 10 11 12 అనమాట. ఓకే, 1 12, 1 ఇక 2, 2 1 జా 2, 2 1 జా 2 అంటే 4 5, 1 1 జా 1, 1 5 2 4 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఓన్లీ చక్కెర వడ్డీ అడిగారు. మనకు మొత్తం వచ్చింది 15246లో నుంచి 12,600 తీసేద్దాం. ఇది మనకు మొత్తం వచ్చినటువంటిది వడ్డీ ప్లస్ మొత్తం కలుపుకొని వచ్చింది 15,246. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ వడ్డీ. సో దాంట్లోంచి అసలు ఎంత తీసుకున్నామో అది తీసేస్తే ఓన్లీ వడ్డీ వస్తుంది. 6 4, 12లోంచి 6 పోతే 6, ఇక్కడ 4 ఉంటుంది, 4లోంచి 2 పోతే 2, 2646 అంటే 2,646 రూపాయలు చక్కెర వడ్డీ. వాళ్ళు అడిగిన చక్కెర వడ్డీ మొత్తం అడగలేదు. ఓకే, ఇది. నెక్స్ట్ 8,000పై 5% రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరుగు కట్టు పద్ధతిన, సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరుగు కట్టు పద్ధతి అన్నా కూడా మనకు చక్కెర వడ్డీనే. 2 సంవత్సరాలకు అయ్యేటువంటి చక్కెర వడ్డీ ఎంత? 8,000 పైన 5% వడ్డీ అంట. సో 105/100. ఇక్కడ మనకి 2 సంవత్సరాలకు అడిగారు కాబట్టి సో 2 టైమ్స్ రిపీట్ చేసుకుంటాం. చక్కెర వడ్డీ అయినప్పుడు ఈ ఫార్ములా. నీకు నార్మల్ వడ్డీ అడిగారు అనుకోండి, PTR/100 చేసేసేయండి కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, నెక్స్ట్ 0 0 0 0 క్యాన్సిల్, 0 0 కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి 5తో చూద్దామా. 5 2 జా 10, 5 1 జా 5, 5 2 జా 2 1 జా 2 4 జా అంటే 21 × 4 × 105. 4 1 జా 4, 4 2 జా 8, 84 105 మిగిలింది. 105 × 84. ఈడేం లేనప్పుడు 0 వేసుకోండి. 5 4 జా 20, 0 0 × 4 0, 5 8 జా 40 అంటే 42. సో 4 2, 4 1 జా 4, 5 0 0, 0 × 8 0నే. సో 4 + 4 8, 8 1 జా 8, 0 × 0 0 కాబట్టి 1 0 0. సో 8820. ఏంటిది? మనకు వడ్డీ ప్లస్ అసలు కలిపి. ఇక్కడ మనకు ఓన్లీ చక్కెర వడ్డీ కనుక్కోమన్నారు. సో 8,820 నుంచి 8,000 తీసేస్తే 820 రూపాయలు మాత్రమే చక్కెర వడ్డీ అవుతుంది. ఇది మనకి సంవత్సరానికి మరియు అర్ధ సంవత్సరానికి చక్కెర వడ్డీ గణించడం ఎలాగో చూద్దాం. మామూలుగా ఇంతవరకు ప్రాబ్లమ్స్ 1 ఇయర్కి మాత్రమే మనము చక్కెర వడ్డీ అనేది వేస్తూ వచ్చాము. అర్ధ సంవత్సరానికి ఒకసారి కూడా కట్టండి అంటే కనుక మనకు అంటే 1 ఇయర్కి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతి చూసాం. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతి 6 మంత్స్కి వడ్డీ కట్టడం, మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్కి కూడా మళ్ళీ వడ్డీ కట్టడము ఆ విధంగా వస్తుంది. సో ఆ విధంగా చూసినట్టయితే చక్కెర వడ్డీని ఏ విధంగా గణించవచ్చు అనేది చూద్దాము. ఇక్కడ వడ్డీని అర్ధ సంవత్సరాలకు ఒకసారి లెక్కించినప్పుడు సంవత్సరాల్లో ఎన్ని కాల వ్యవధులు ఉంటాయి? 2 ఉంటాయి. అంటే 1 ఇయర్ అవ్వాలంటే ఎన్ని 6 మంత్స్లు ఉంటాయండి? 6 మంత్స్ కలిసి కదా 1 ఇయర్ అవుతుంది. అంటే 2 కాల వ్యవధులు అనేటివి ఉంటాయి. అప్పుడు వడ్డీ రేటును సంవత్సరపు వడ్డీ రేటులో సగంగా తీసుకుంటాం అనమాట. కాల వ్యవధులు సంవత్సరంలో 2గా తీసుకోవాలి. ఇక్కడ మనకు అప్పుడు వడ్డీలో కూడా రేట్ ఎంత తీసుకుంటామంటే సగం తీసుకుంటాం. సపోజ్
10 ఉందనుకోండి, బై 2 ఎంత 5, అంటే అప్పుడు వడ్డీ ఎంత తీసుకుంటాం 5% తీసుకుంటాం అనమాట. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే అదే 3 నెలలకు ఒకసారి కట్టమంటా ఉంటారు కొన్నిసార్లు. ఎన్ని 3 నెలలు ఉంటాయి ఒక సంవత్సరంలో? 4 3 నెలలు ఉంటాయి అనమాట. అంటే 4 3 నెలలు ఉన్నాయి కాబట్టి అంటే 4. సో కాల వ్యవధులు 4 ఉన్నాయి, ప్లస్ మనకు వడ్డీ కూడా ఏమవుతుందంటే 1/4, అంటే ఎక్స్ వడ్డీ ఎంతైతే ఉంటుందో x/4 అవుతుంది. సపోజ్ వడ్డీ 20 ఉందనుకోండి, 20% బై 4 అవుతుంది అనమాట. ఈ విధంగా ఇట్లా మనకు త్రైమాసిక వడ్డీ సంవత్సరం వడ్డీ రేటులో 1/4 అనేది అవుతుంది. నార్మల్గా చూద్దాం ప్రాబ్లం అనేది. మనకు అసలు ఎంత 100 తీసుకున్నాము, 10% వడ్డీ రేటుతో సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టేటట్టు చూసినట్టయితే ఎంత అవుతుంది? 1 ఇయర్కి 100, 10/100 ఒకసారి కాబట్టి సో ఒకసారి 0 క్యాన్సిల్, 10 రూపీస్ అనేది వడ్డీ వస్తుంది. సో అసలుకు పోయి కలిపేస్తాం అనమాట. మొత్తానికి ఎంత వచ్చింది? 110 రూపీస్ వచ్చింది. ఇక్కడ చూడండి, అసలు తీసుకున్నాం, వడ్డీ రేటు కూడా సేమ్ తీసుకున్నాం. అయితే 1 ఇయర్కి ఒకసారి కాకుండా 6 మంత్స్కి ఒకసారి కడతాం అనమాట. ఓకే, 6 మంత్స్కి ఒకసారి. అర్ధ సంవత్సరం అంటే ఏంటి? 6 మంత్స్కి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిన చూసినట్టయితే ఇందులో ఎన్ని కాల పరిమితులు ఉన్నాయి? 2 ఉన్నాయి. సో మనం వడ్డీ కూడా ఏం చేస్తామంటే సగం చేస్తామన్నమాట. 100 అంటే అసలు, వడ్డీ ఎంత? వడ్డీని కూడా సగం చేస్తాం. సో 105, 100 ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి కదా 6 మంత్స్లు ఒక సంవత్సరానికి. అది మనకు క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 5 21 5 20 21 20 0 క్యాన్సిల్, 21/4 వస్తుంది. 21/4 ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే 4 5 20 అండి, 0.0 ఉంటుంది. 4 2 8, 4 5 20. ఓకే, 5.25 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు 2 25లు కదా వచ్చాయి, 2 21లు కదా. ఒక 21/4 × 21 అండి. అది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే 105/100, 105/100 వేసుకున్నాము. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 21 ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు చూస్తే 5.25 వచ్చింది. 5.25 × 21 ఏమవుతుందంటే మనకు 110.25. ఇది మనకు మొత్తం వచ్చేటువంటిది 110.25. ఈ విధంగా మనము ఎన్నో చూసుకొని దాన్ని కూడా సగం చేస్తామన్నమాట. ఇంకా చూద్దాం, ప్రాబ్లం చూద్దాం, అర్థమవుతుంది. ఇది ఇచ్చారు, అర్ధ సంవత్సరానికి వడ్డీ తిరిగి కట్టినప్పుడు వడ్డీని 2 సార్లు లెక్కిస్తాము కనుక కాల వ్యవధి 2 వడ్డీ రేటు సగమున తీసుకోవడం అనేది గమనించారా? మనకు 6 మంత్స్ వస్తుంది కదా. ఓకే, దాన్ని మనం వడ్డీని కూడా ఏం చేస్తామంటే 10% అనుకోండి, 5 మాత్రమే తీసుకుంటామంటే దాంట్లో సగం తీసుకుంటాం అనమాట. 3 మంత్స్కి ఒకసారి కట్టండి అన్నారనుకోండి, అప్పుడు 10/4 వేసుకుంటాము. అది కూడా సంవత్సరానికి 3 మంత్స్ ఎన్ని ఉంటాయి? 3 మంత్స్లు ఉంటాయి కాబట్టి సో 4 టైమ్స్ వేసుకుంటాం అనమాట. సో ఇది మనకు సంబంధించి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, అర్థమవుతుంది. నెక్స్ట్, కొంత సొమ్ముని సంవత్సరానికి 8% వడ్డీపై అర్ధ సంవత్సరానికంట ఒకసారి వడ్డీ తిరుగుకట్టు పద్ధతిన 1.5 సంవత్సరానికి అప్పు తీసుకున్నప్పుడు కొంత సొమ్ము అంట. ఆ సొమ్ము ఎంత తెలియదు మనకి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే కింది సందర్భాలకు కాల వ్యవధులు కనుక్కోండి, రేటును కనుక్కోండి అని ఇచ్చారు. మనకేం ప్రాబ్లం చేయమని చెప్పలేదు, రేటు కాల వ్యవధి కనుక్కోమండి. సపోజ్ కొంత సొమ్ము ఎంత తెలియదు, ఎక్స్ అనుకుందాము. సంవత్సరానికి 8% అంట, అర్ధ సంవత్సరానికి ఎంత? 8/2 ఎంత? 4%, అంటే 104/100. 6 మంత్స్కి ఒకసారి కదా. సో 1.5లో ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి? 6 మంత్స్ 3 ఉన్నాయి. ఈ 2 కలిసి 1 ఇయర్ అవుతుంది, ఇది ఒక హాఫ్ ఇయర్, 1.5 ఇయర్ అయిపోయింది కదా. సో మనకి 3 టైమ్స్ వేసుకోవాలి. ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి? 3 టైమ్స్ 3 ఉన్నాయి. సో ఇలా మనకు వేసుకుంటాం అనమాట, అప్పుడు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, కొంత సొమ్మును సంవత్సరానికి 4% వడ్డీపై అర్ధ సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టు పద్ధతిన 2 సంవత్సరాలకు అప్పు తీసుకున్నప్పుడు ఎంత సొమ్మో తెలీదు, 4% వడ్డీ రేట్ అంట. అర్ధ సంవత్సరాలకు ఒకసారి తిరిగి కట్టాలి. 4% అంటే సంవత్సరానికి, ఓకే ఇచ్చారు, సంవత్సరానికి 4% అంటే అర్ధ సంవత్సరానికి 2%. ఇక్కడ మనకు 2 సంవత్సరాలకు అన్నారు, అంటే ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి? 6 మంత్స్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు మనకి 102/100, 102/100, 4 వస్తాయి. ఇలాగా అన్నీ వాళ్ళే ఇస్తారండి క్వశ్చన్లో. 1 ఇయర్కి ఎంతో ఇచ్చారు, సో మనకు అర్ధ సంవత్సరం అన్నారు కాబట్టి హాఫ్ చేసుకున్నాము. అదే మనకు త్రైమాసికం అన్నారంటే బై 4 చేసుకుంటాము. ఓకే, 1% అనేది వస్తుంది లాస్ట్కి. ఇక్కడ అర్ధ సంవత్సరాలు అంటే 6 మంత్స్ కదా. ఈ 2 ఇయర్స్లో ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి? 6 మంత్స్ ఉన్నాయి. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సంవత్సరానికి 16% వడ్డీ రేటుతో కొంత సొమ్మును ఒక సంవత్సరానికి అప్పుగా తీసుకుంటే 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి కట్టే పద్ధతిన ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు వడ్డీని తిరగ కట్టాలి?
సంవత్సరానికి 16% వడ్డీ రేట్ అంట. ఇక్కడ 3 మంత్స్కి ఒకసారి అన్నారు కదా. సో 1 ఇయర్లో ఎన్ని 3 మంత్స్ ఉంటాయి? 4 ఉంటాయి. 3 మంత్స్ కలిసి ఒక 6 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ ఒక కలిసి 6 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్ కలిసి 1 ఇయర్ అవుతుంది. సరిపోయింది కదా. సో 4 ఉంటాయండి 3 మంత్స్లు అనేటివి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ విధంగా మనకు 3 డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే మనకి ఇక్కడ వడ్డీ కూడా ఏమవ్వాలి? 4 భాగాలుగా డివైడ్ అవ్వాలి. మనకు సంవత్సరానికి 3 నెలలు ఉన్నప్పుడు వడ్డీని కూడా మనం బై 4 చేస్తాం. ఎంత? 4 4 జా 16. అంటే మనకి ఇక్కడ x ఇంటూ 104/100 104/100. ఇక్కడ సంవత్సరానికి అడిగారు కదా. సో సంవత్సరానికి మనకు 4 ఉంటాయి కాబట్టి 4 సార్లు వేసుకోవాలి. ఇది మనకు ఓకే. ఏ విధంగా వేసుకోవాలని అడిగారు కాబట్టి ఇన్నిసార్లు వేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఒక అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిన 12,000 అప్పు పైన సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్ధ సంవత్సరానికి కనుక్కోమన్నారు కాబట్టి వడ్డీని కూడా సగం చేసేస్తావు. సో 5% వస్తుంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 మంత్స్, ఒక 6 మంత్స్, ఒక 6 మంత్, ఒక 6 మంత్, మొత్తానికి చూస్తే 3 ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాము. 12,000 ఇంటూ వడ్డీ ఎంత? 105. అలాగే ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసినట్టయితే 521 520 ప్రతిదానికి దాంతో అయిపోతుంది. 0 0 0 3 జీరోలు క్యాన్సిల్. సో 21 × 21 × 21 ఇది చూద్దాం. ఈ క్యాన్సిలేషన్ చూద్దాం. 2 6 జా 12, 2తో 2 1 2 3 జా 6 అండి. ఓకే. మొత్తానికి ఎంత మిగిలింది? 21 × 21 × 21 × 3/2. ఇక్కడ 21 3 సార్లు వచ్చిందంటే 21 క్యూబ్. 21 క్యూబ్ ఎంత? 9261 ఇస్ ద రైట్ ఆన్సర్. బై 3/2. 3 1 జా 3, 6 3 జా 18, 3 0 6 7, 9 0 27, 27783/2. ఓకే. క్యాన్సిలేషన్ చూద్దాము. 27783/2. 2 1 జా 2 3 జా 2 8 జా 2 9 జా 2 1 జా 0.25 జా 10, 13891.5, 13891.50 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి మొత్తం కనుక్కున్నాము. మొత్తం కనుక్కోమన్నారు కాబట్టి ఓన్లీ వడ్డీ కనుక్కోమనలేదు. ఓకే. ఇది మనకు ఇలా చేయాలి. ఇలాగ మనకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తారనమాట. 3 మంత్స్కి కనుక్కునేది తిరిగి కట్టే పద్ధతిన అని, 6 మంత్స్కి ఒకసారి కట్టేది ఎలాగా అని చెప్పి అడుగుతారు, చూసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లించే పద్ధతిన 2,400పై సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల చివర చెల్లించాల్సినటువంటి మొత్తం ఎంత? ఇదేమి మనకు మెన్షన్ చేయలేదు కదా. 6 మంత్స్కా 3 మంత్స్కా నేను చెప్పలేదు. జస్ట్ నార్మల్ ప్రాబ్లం లాగా చేసేద్దాము. ఇక్కడ మీకు తెలుగులో అర్థం కాకపోతే కనుక, మీకు డౌట్ వస్తే కనుక కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు. మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి చక్రవడ్డీ ప్రాబ్లం అనే మనకు చూసుకోవచ్చు. 2 చక్రవడ్డీ ప్రాబ్లమ్సే. నెక్స్ట్ చూద్దాము. 2,400 పైన 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకంట. సో 105 × 105 సంవత్సరానికి 5 కాబట్టి 2 సంవత్సరాలకు వేసుకున్నాము. ఓకే. 0 0 ఈ 2 జీరోలు క్యాన్సిల్ అవుతాయి. 521 జా 5 2 జా 2 12 జా 2 6 జా. సో 21 × 21 × 6, 21 జా ఎంత అవుతుందంటే 441 × 6, 6 1 జా 6, 6 4 జా 24, 6 4 జా 24, 1 26, 2646 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి కట్టే పద్ధతిన 1800 పైన సంవత్సరానికి 8% అంటాయి. ఇది 3 నెలలకు ఒకసారి కదా. సంవత్సరానికి ఎన్ని 3 నెలలు ఉంటాయి? 4 ఉంటాయి. సో బై 4 వేస్తావు. 4 2 అంటే మనకు 2% వస్తుందన్నమాట. ఇది మనకు రేటుతో సంవత్సరం చివర చెల్లించాల్సింది అన్నారు. అంటే ఒక సంవత్సరంలో ఎన్ని 3 నెలలు ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 సార్లు వేసుకోవాలి. 102/100, 102/100, 102/100. 2 చూసుకోవాలి ఇక్కడ మీరు చూసుకునేటప్పుడు. మనకు 3 నెలలకు ఒకసారి అడిగారు. సో వడ్డీని 3 నెలలకు బై 4 చేయాలి. సంవత్సరానికి 3 నెలలు ఉన్నాయి కాబట్టి. సో సంవత్సరాన్ని 4 నెలలుగా డివైడ్ చేసి ఇక్కడ 4 సార్లు వేయాలి. ఓకే. ఈ 2 మీరు చూసుకుంటే కన్ఫ్యూజ్ కాలేరు. 2తో చూద్దాము. 251 జా 220 జా 2 5 జా 10, 2 1 జా 2 కదా. సో 250 2తో చూసినట్టయితే 250 జా. సో మిగతా అన్నీ అలాగే క్యాన్సిల్ అవుతాయి అనమాట. అంటే 51/20 అనేది వస్తుంది. 1800 51/20 మళ్ళా 51/50 51/50
51/50 4 సార్లు 0 0 0 0 క్యాన్సిల్ అయితే ఇంకేమీ కావు. మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేస్తే కనుక ఇంత లెంతీ ప్రాబ్లం అయితే ఇవ్వరండి. మనకి ఇంత ఎక్కువ క్యాలిక్యులేషన్ చేస్తే ఇవ్వరు, కానీ మనకు నార్మల్గా ఇది ప్రయత్నించండి దానిలో ఇచ్చారు. సో 1 2 1 7 7 3 6 1 8 అనేది మనకు పైనంతా చేస్తే వస్తుంది. 50 50 2500 ఇంటూ 5 5 ఎంత 25 ఎంత అవుతుందంటే ఇదంతా మనకు కలిసి 62500 అవుతుంది. మనకు మొత్తానికి చూసుకుంటే క్యాన్సిలేషన్ మొత్తం చూడంగా 1948.37 వస్తుందండి. ఓకే, మనకు అందాజుగా చూసుకుంటే 1948 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంత ఎక్కువ ఇచ్చేదైతే అడగరు, ఇంత ఎక్కువ వాల్యూ ఇచ్చేదైతే అడగరు. ఓకే, చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం. 10,000ను 1 సంవత్సరం 3 నెలల కాలానికంట. ఇక్కడ చూడండి, నార్మల్గా 1 year చూసాము, 1.5 year చూసాము, 1 year 3 months అంట. అంటే 1 year 3 months అంటే ఏంటి, 12 నెలల్లో 3 నెలలు అని అర్థం. ఓకే, ఇది మనకు సంవత్సరాల్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలంటే నెలల్లో ఏం చేయాలి, 3 monthsని 12తో డివైడెడ్ బై చేసామంటే మన సంవత్సరాల్లోకి మారుతుంది. ఎందుకంటే 1 yearకి 12 months ఉన్నాయి కాబట్టి. ఇది మనకు ఇప్పుడు సంవత్సరాల్లోకి వచ్చిందనమాట. 10,000ను 1 సంవత్సరం 3 నెలలు అంటే 1/3/2 సంవత్సర కాలానికి పెట్టుబడి పెట్టినప్పుడు పర్సంటేజ్ చూడండి, వడ్డీ రేటు 8 1/2 అంటే 8 16 అంటే 1 17/2% అని చెప్పి అర్థం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిన చెల్లించాల్సిన చక్కెర వడ్డీ కనుగొనము. చక్కెర వడ్డీ అడిగారు ఇక్కడ. సో చూద్దాం. ముందు ఇక్కడ ఏం చేద్దామంటే 1 వచ్చింది 3/12 కదా. సో 3 1 3 4 12 అంటే 1/4 సంవత్సరానికి కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 సంవత్సరానికి కనుక్కుందాం. తర్వాత విడిగా 1/4 సంవత్సరానికి, ఓన్లీ 1/4 సంవత్సరానికి కనుక్కుందాం. తర్వాత ఈ రెండింటిని ప్లస్ చేసామంటే కనుక అప్పుడు వస్తుంది మనకు ఓన్లీ చక్కెర వడ్డీ అనేది. చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 yearకి కనుక్కుందాము. 10,000 ఓకే ఇంటూ 1 + r/100 కదా. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 1 + r ఎంత 8 2 16 17/2 వచ్చింది. సో 17/2 ఇంటూ 100 అండి. 1 + 17/200 ఇది మనకు మొత్తంగా చూసుకుంటే 217/200. మామూలుగా మనము 10% ఇచ్చారనుకోండి, 100కి 10 కలిపేసి వేసేస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనకు కొంచెం పెద్దగా ఇచ్చారు కాబట్టి, అంటే బైలల్లో ఇచ్చాడు కాబట్టి 8 1/2 ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నాం. కన్ఫ్యూజ్ కాకుండా 1 + r/100తో వేసుకుంటే మనకు 217/200 వచ్చింది. ఓకే, దీన్ని మనం చేద్దాము. 10,000 ఇంటూ 217/200. ఈడేం సంవత్సరానికి ఒకసారి లెక్క వడ్డీ కట్టడమే కాబట్టి సో ఒకటే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 1 year మళ్ళీ 1/4 కదా వచ్చింది మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year చేసుకుందాం, తర్వాత 1/4 సపరేట్ చేద్దాము. ఇప్పుడు 1 yearకి చేద్దాము. 0 0 0 0 క్యాన్సర్, 2తో 2 50s. సో మనకి ఎంత అవుతుందంటే 21750 ఎంత అవుతుందో చూద్దాము. 217 ఇంటూ 50 0 5 7 35 5 6 7 8 5 2 10 10850 అవుతుందండి. అంటే 1 సంవత్సరానికి. ఓకే, 10850. దీన్ని మళ్ళీ మనం ఇక్కడ 1/4 ఉంది కదా. సో 1/4తో చేద్దాం ఇప్పుడు. అంటే 3 months కాలానికి. అప్పుడు వడ్డీ కూడా ఏమవుతుంది, 3 monthsగా డివైడ్ అవుతుంది. ఓకే, 17/2 అనేది 3 monthsగా డివైడ్ చేస్తాం, అంటే 4 చేస్తాం అనమాట. అంటే సంవత్సరానికి ఎన్ని 3 months ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి వడ్డీ 4 చేస్తాం. ఇంటూ 1/100. క్యాన్సిలేషన్ చూద్దాం. 0 0 క్యాన్సిల్, 5 2s 5తో 5 2s 5 1s 5 5 7s 35. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే 217 ఇంటూ 17/4 2s 8 8 16. 217 ఇంటూ 17 ఎంత అవుతుంది, 3689 అవుతుంది. డివైడెడ్ బై 16. దీంతో క్యాన్సిలేషన్ చూసినట్టయితే 230.56 వస్తుందన్నమాట మనకి వడ్డీ. ఓకే, ఫస్ట్ సంవత్సరంది ఎంతనో ఇప్పుడు ఎంచిన ఎంతనో మనకి ఇక్కడ ప్లస్ చేద్దాం. ఫస్ట్ సంవత్సరం ఎంత వచ్చింది, 10850. మళ్ళీ మీరు 10850 ఎందుకు వేసారు మీరు ఇక్కడ, 10,000 ఇక్కడ వెయ్యాలి అంటే కాదు, ఇక్కడ చక్కెర వడ్డీ కదా. సో చక్కెర వడ్డీ కాబట్టి మనకి 1085ను మొత్తంగా తీసుకొని వేసామన్నమాట. ఈ నెక్స్ట్ చూసినట్టయితే ఫస్ట్ సంవత్సరం వచ్చినటువంటి వడ్డీ మరియు సెకండ్ అది మనకు 1/4 ఉంది కదా, అంటే 3 monthsకి వచ్చినటువంటి వడ్డీ కలిపామంటే కనుక
11080 వస్తుంది మొత్తం 11080.56. దీంట్లో 10,000 ఏంటంటే అసలు కాబట్టి మిగిలింది ఎంత 1080.56 అనేది మనకి ఇక్కడ వడ్డీ చక్రవడ్డీ అనేది అవుతుంది. మనకు చక్రవడ్డీ మాత్రమే కనుక్కోమన్నారు. మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. మొత్తంగా మనకి ఇచ్చింది ఏంటంటే ఇది వచ్చే అవకాశం మొత్తం చూసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్సే ఇస్తారు, ఈజీ ప్రాబ్లమ్స్ ఇవ్వరు. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి 10,000కి 1 సంవత్సరం 3 నెలల కాలానికి పెట్టుబడి అంట. అంటే 1 year 3 months అంటే ఏంటి మనకు సంవత్సరాల్లోకి మార్చేసాం అంటే 3/2 సంవత్సరాలు అని వస్తుంది. 3 1s 3 4s అంటే 1/4 years 1/4. ఇక్కడ ఒక 1 year ఉంది, 1/4 ఉంది అంటే 3 months కాలానికి ఉంది. సో 3 months కాలానికి ఎలా చేయాలో మనం పైన చూసాము. 1 yearకి ఆల్రెడీ మనం చేస్తూనే ఉన్నాం, నార్మల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 1 yearకి సపరేట్ చేద్దాం వడ్డీ ఎంత వచ్చిందో. ఓకే, వడ్డీ ఎంత వచ్చిందో చూద్దాం. అలాగే 3 monthsకి సపరేట్ చేద్దాం అంటే 1/4 సంవత్సరానికి సపరేట్ చేద్దాం. ఈ వడ్డీని చూద్దాం. ఈ వడ్డీ కలిపామంటే అప్పుడు 1 year 3 monthsకి మనకు వచ్చేస్తుంది. కనుక్కోమనేది కూడా అదే కదా, 1 year 3 monthsకి కనుక్కోమన్నారు. ఓకే, మనకు వడ్డీ కూడా చూడండి, నార్మల్ వడ్డీ ఇవ్వకుండా 8 1/2 అని ఇచ్చాడు. 8 1/2 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. 8 2 16, 16 + 1 ఎంత 17, 17/2% వడ్డీ అని చెప్పి ఇక్కడ మనకి. ఓకే, చూద్దాం. ఇంకా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే 10,000కి ఎంత వడ్డీ చొప్పున 17/2 వడ్డీ చొప్పున. ఓకే, మనము నార్మల్గా 100 ఉందంటే కనుక ఓకే 100కి ఒక 10% అంటే మనకు 10 ప్లస్ చేసి వేసేస్తూ ఉన్నాము. ఇప్పుడు దీన్ని 100కి చేయాలంటే ఏ విధంగా చేస్తామంటే 1 + 17/2 into 1/100 నథింగ్ బట్ P1 + R/100 వేసుకుంటాం కదా. సో ఆ విధంగానే వేసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి 1 + R/100 అని అర్థం. ఓకే, 17/2 into 1/100 ఈ విధంగా వేసుకుంటే మనకు సరిపోతుంది. 1 + 17/200 200 + 17/100 అంటే 217 వస్తుంది. 10,000 into 217/200 0 0 0 0 క్యాన్సల్. 217 into 2 1s 250s సో 50 వేసామంటే కనుక మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 10850 వస్తుంది. చక్రవడ్డీ కాబట్టి వచ్చినటువంటి అసలు ఏదైతే ఉందో వచ్చినటువంటి లాస్ట్లో వచ్చింది కదా, సో దీని మీద మళ్ళీ నెక్స్ట్ 3 months వేయాలన్నమాట. ఎందుకంటే చక్రవడ్డీ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ్డీ ఎంత తీసుకుందాము. వడ్డీ ఎంత 17/2. దీన్ని మనం 1/4తో డివైడెడ్ బై చేయాలి. 7/2/4 చేసామంటే ఏమొస్తుంది 1/4తో డివైడెడ్ బై కాదు 4తో డివైడెడ్ బై చేయాలి. ఎందుకంటే 1 yearకి 3 months ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 4తో ఆ వడ్డీని కూడా డివైడెడ్ బై చేస్తాం. సపోజ్ మీకు ఇక్కడ పైన చెప్పినట్టు 16 ఉందనుకోండి, 16% వడ్డీ అనుకోండి. ప్రతి 3 monthsకి ఒకసారి చేయాలి అంటే ఏం చేస్తాము, 3 months ఎన్ని ఉన్నాయి 1 yearకి 4 ఉన్నాయి. సో డివైడెడ్ బై 4 చేస్తాం. 4 4 + 16 అప్పుడు మనం 4% వేసాము 3 monthsకి. సో అదేవిధంగా 17/2ని by 4 చేసామంటే కనుక ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో ఇది మనకు బైలో ఉంది, పక్కకి వెళ్తే 17/2 into 1/4 ఆ విధంగా మనం సపరేట్గా వేయకుండా మొత్తం ఒకేసారి వేసామన్నమాట. 17/2 into 1/4. ఓకే, మనకు వడ్డీ ఎంత అసలు ఎంత 10850ని అసలుగా తీసుకుంటాం చక్రవడ్డీ కాబట్టి ఆ వడ్డీని కలుపుకొని తీసుకుంటాం. సో మనకి ఇంకా 100 వేసుకోవాలి కాబట్టి 1/100. క్యాన్సిలేషన్ చూద్దాము. ఇక్కడ 0 0 క్యాన్సిల్. మరి క్యాన్సిలేషన్ అంతా చేయంగా మనకు వచ్చింది ఏంటి 230.56 వచ్చింది. మనకు 1 year వడ్డీ ఎంత వచ్చిందంటే 10850 వచ్చింది. మనకు ఈ తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే 3 monthsకి వచ్చింది ఏంటంటే 230.56 వచ్చింది. సో మొత్తం కలుపుకుంటే మనకి 1108.56 ఓన్లీ వడ్డీ అడిగారు కాబట్టి 10,000 తీసేస్తే 1080.56 ఇది ఆన్సర్. ఫస్ట్ 1 year 3 monthsకి కనుక్కోమన్నారు. 1 yearకి సపరేట్ కనుక్కున్నాం, 3 monthsకి సపరేట్ కనుక్కున్నాం, మా తర్వాత రెండింటిని ప్లస్ చేసాం అంతే ఇక్కడ మనకు. ఓకే, చక్రవడ్డీ సూత్రం యొక్క అనువర్తనాలు. జనాభా పెరుగుదల లేదా తగ్గుదల. ఓకే, బ్యాక్టీరియా పెరుగు రేటు తెలిసినచో వాటి పెరుగుదల. కొన్ని సంవత్సరాల మధ్యలో ఒక వస్తువు విలువ పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు ఆ వస్తువు విలువ. వీటిని మనం సూత్రాలు ఉపయోగించి చేయవచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం. 1997లో ఒక నగర జనాభా 20,000 అంట. ఆ నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5% అయినా అంటే చక్రవడ్డీ సంబంధించి ఈ సూత్రము ఈ ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ చేయవచ్చు అని. అంటే ఈ పైన ఇచ్చినటువంటి 3 ప్రాబ్లమ్స్ ఈ 3 రకాలుగా కనుక్కొని అన్నప్పుడు యూజ్ చేయవచ్చు అని. సపోజ్ ఇప్పుడు చూద్దాము. 1997లో ఒక నగర జనాభా ఎంత ఉందంట 20,000 ఉంది.
ఆ నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5%గా ఉందంట. ఓకే, అయినా 2000 సంవత్సరం చివర జనాభా కనుగొనండి. 1997 ఎక్కడ, 2000 ఎక్కడ? మనకు గ్యాప్ ఎంత ఉంది? 3 months గ్యాప్ ఉంది. అంటే 3 years గ్యాప్ ఉంది. సో 3 years కనుక్కుంటాం. ఇప్పుడు 3 సంవత్సరాలకి వడ్డీ రేట్ ఎంత? 5%. సో ఇంటూ 105/100 ఇలాగా 3 సంవత్సరాలకు కాబట్టి సో 105/100 105/100 సేమ్ చక్రవడ్డీ మాత్రం వేసుకుంటాం అనమాట. సో ఇది మనకు 5తో చూసుకున్నట్టయితే 5 2s 5 1s 5 20s 5 21s 5 20s సేమ్ క్యాన్సిలేషన్ 5 21s 5 20s 0 0 0 0 0 0 క్యాన్సిల్ 2తో 2 10s 2తో 2 5s ఓకేనా. 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 5/2 ఒక 2నే మిగిలింది ఇక్కడ. ఆన్సర్ ఎంత వస్తుంది? 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 5 ఆన్సర్ ఎంత వస్తుందంటే 46305 వస్తుంది. బై 2 ఉంది కాబట్టి సో క్యాన్సిలేషన్ 2 2s 2 3s 2 1s 2 5s 2 2s 0.5 వస్తుంది. సో ఈ విధంగా అయినా చేయవచ్చు. లేదంటే ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ నేను చేయలేను అనుకుంటే కనుక ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకొని పోండి. ఇలాగైనా కనుక మీకు ఈక్వల్గా ఈజీగానే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా వాళ్ళు ఫస్ట్ ఈజీ మెథడ్ చేపించారు, లేదంటే ఇలాగైనా చేయండి అని చెప్పి చేపించారు. ఇక్కడ మీకు ఫార్ములా చూసినట్టయితే ఫార్ములా మీకు గుర్తు రాకపోయినా కన్నా ఈ విధంగా సపరేట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 20,000 జనాభాకి ఒక సంవత్సరానికి సంబంధించి కనుక్కుంటాం అనమాట. ఓకే, 105 ఎంత చూద్దాం. 0 0 0 0 క్యాన్సిల్ 200 ఇంటూ 105 చూసినట్టయితే 0 0 105 2s అంట 210 ఓకే 21,000 వచ్చింది. మళ్ళీ ఈ 21,000ని ఏం చేస్తామంటే మళ్ళీ 105% ఒక 5% వడ్డీ రేట్తో చేస్తాం. 0 0 0 0 క్యాన్సల్ 105 ఇంటూ 210 ఇప్పుడు ఏమొస్తుంది? 22050 వస్తుంది. మళ్ళీ 3 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాలు కదా, సో ఇంకోసారి వేస్తాం అనమాట. ఇంకోసారి వేసినప్పుడు మనకు 23152.5 వస్తుంది. ఇది లాస్ట్ ఆన్సర్. ఓకే, మనకు అడిగింది ఏంటి? ఇక్కడ అంచనా వేసిన జనాభా ఎంత అని అడిగారు కాబట్టి సో ఇది మనకు వేసుకోవడం అనేది జరుగుతుంది. చివరి జనాభా ఎంత అన్నారు కాబట్టి సో ఇది మనకు 23,152.5 వచ్చింది. సో మనకి ఇక్కడ దగ్గరగా చూసుకుంటే అంచనా వేయమన్నారు కాబట్టి సో అది వేసుకుంటాము. ఈ విధంగా చేయవచ్చు. ఒక టెలివిజన్ 21,000 రూపాయలకు కొనబడింది. ఒక సంవత్సరం తర్వాత దాని విలువలో తరుగుదల అన్నారు, అంటే తగ్గిందంట. అంటే 100లో నుంచి 5% తీస్తామంటే 95% వస్తుంది. ఓకేనా. నేను నెక్స్ట్ చూసినట్టయితే 21,000 ఇంటూ దాని విలువలో తరుగుదల 5% అన్నారు. తరుగుదల అనగా వస్తువు వాడకం కాలమును బట్టి దాని విలువ తగ్గిపోయిందంట. ఒక సంవత్సరం తర్వాత టీవీ విలువ కనుక్కోండి. ఒక సంవత్సరం అన్నారు కాబట్టి సో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. 95/100 0 0 0 0 క్యాన్సిల్ 95 ఇంటూ 210 ఎంత అవుతుందంటే 19,950 రూపాయలు. ఇది మనకు నెక్స్ట్ సంవత్సరానికి అంత తగ్గిపోయిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10,000 విలువ గల ఒక యంత్రం తరుగుదల రేటు 5% అయినా ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? 10,000 ఓకేనా, 5% తరుగుదల అన్నారు. సో 95 ఒక సంవత్సరం అన్నారు కాబట్టి సో ఒకసారి వేసుకున్నావు. 0 0 0 0 0 క్యాన్సిల్ 9500 9,500 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక పట్టణపు జనాభా 12 లక్షలు. ఒక సంవత్సరానికి 4% చొప్పున జనాభా పెరుగుతుంటే 2 సంవత్సరాల తర్వాత ఎంత? 12 lakhs అంటే అండి 12 lakhs ఇంటూ ఓకే 12 lakhs అంటే మనకు 5 zeros వస్తాయి. 4% చొప్పున అంటే సంవత్సరానికి సో 104/100 ఇంటూ 2 సంవత్సరాలు కదా అన్నారు. ఒక సంవత్సరానికి 4% అట్లా 2 సార్లు రిపీట్ చేసుకున్నాం. 0 0 0 0 క్యాన్సిల్ 104 ఇంటూ 120 104 ఇంటూ 120 12,97,920 జనాభా. 12 లక్షలు ఉన్నోళ్ళు అంతమంది పెరుగుతారు. నెక్స్ట్ 8.3 ఇదే మనకు లాస్ట్ ఇంకా చాప్టర్ అనేది 8.3తో మనకి ఈ క్లాస్ అనేది ఈ సెమిస్టర్ కూడా అయిపోతుంది. కానీ జాగ్రత్తగా చూడండి వాల్యూస్ అన్నీ మనకు. నెక్స్ట్ చూసినట్టయితే ఫస్ట్ది మొత్తం కనుక్కోవాలంట మరియు చక్రవడ్డీ కనుక్కోవాలంట. మొత్తము కనుక్కోవాలి, సపరేట్ చక్రవడ్డీ ఎంత అయిందో కూడా కనుక్కోవాలి. సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కట్టు పద్ధతిన సంవత్సరానికి 12 అంట. అంటే 12 2 24 24 + 1 ఎంత? 25 అంటే 25/2% వడ్డీ రేటు చొప్పున 10,000పై 3 సంవత్సరాల కాలానికి ఎంత అవుతుంది? నెక్స్ట్ చూడండి 10800 ఇంటూ
ఇది 1 ప్లస్ ఆర్ బై 100గా వేసుకుందాం. ఓకే, 1 ప్లస్ ఆర్ బై 100 తీసుకుంటే 1 ప్లస్ 25/200 225/200 వస్తుంది. సో 225/200 ఇలాగ 3 సంవత్సరాలు కదా, సో 3 సార్లు వేసుకుంటాం. మీకు 1 ప్లస్ ఆర్ బై 100 ఫార్ములా వేసుకొని చేస్తాం మేడం అన్నా కూడా మీకు పీ 1 ప్లస్ ఆర్ బై 100 సపోజ్ ఎన్ వేసుకున్నా కూడా మనకు సేమ్ లాస్ట్కి ఈ మెథడే ఈ ఈక్వేషనే వస్తుంది అనమాట. డైరెక్ట్ వేసేసాం మనము. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చూద్దాము. 225 అనేది 200తో ఎన్నిసార్లు క్యాన్సిలేషన్ పోతుందో చూద్దాం. 540 ఓకే, 545 ఓకే, 5 9 5 8 9/8 వచ్చింది. సో సింపుల్గా మనము 10800 9/8 మనకు క్యాన్సిలేషన్ చూద్దాము. 8తో క్యాన్సిలేషన్ చూసినట్టయితే 8 1 8 ఓకే, 8 అయితే మనకు 28 ఉంటుంది. ఇంకా 8 3 24 4 మిగులుతుంది. 8 5 40 ఓకే, ఇది మనకు 8తో క్యాన్సిలేషన్ వెళ్ళిపోతుంది. మిగిలినంతా చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనం 2తో చేద్దాం. 2 4 2 6 12 2 2 2 6 12 2 7 14 2 5 అంటే 675. ఇంకా క్యాన్సిలేషన్ పోదు కాబట్టి ఇది పైనంతా ఇంటూ చేసామంటే కనుక మనకి 492,075 వస్తుంది. కింద ఏముంది 4 × 8 అంటే 32. క్యాన్సిలేషన్ చేస్తే 15,377.34 వస్తుందండి సంథింగ్. మనకి ఇదంతా ఏమవుతుంది మొత్తం అవుతుంది. మొత్తంలో మనకి 10800 తీసేసామంటే వచ్చేటువంటిదే వడ్డీ అవుతుంది. మనకు వడ్డీ ఎంత వస్తుందంటే 34.77 ఓకే, మనకు 5 వస్తుంది. ఇక్కడ చూస్తే 4577.34 అంటే మనం మైనస్ చేసామన్నమాట. దీంట్లోంచి 13లో నుంచి 8 పోతే మనకి 5, ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 4. ఇది మనకు 4577.34 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరుగు పద్ధతిన 18,000పై 2.5 సంవత్సరాల కంట 2.5 సంవత్సరాలకి సంవత్సరానికి 10% వడ్డీ అంట. ఓకే, ఇక్కడ 2 సంవత్సరాలు ఇచ్చారు, ఒక హాఫ్ సంవత్సరం ఇచ్చారు. సో 2 సంవత్సరాలకి నార్మల్ 10% వేస్తాము. 10% మిగతా హాఫ్ సంవత్సరం ఉంది కదా, సో దానికి 5% వేస్తాం. ఎందుకంటే హాఫ్ సంవత్సరానికి కాబట్టి 10/2 ఎంత హాఫ్. సో ఈ విధంగా చూద్దాము. 18,000 ఇంటూ 10% కాబట్టి 110/100 ఇంటూ 110/100 ఇట్లా 2 సంవత్సరాలకు వేసుకున్నాం. ఇంకా హాఫ్ సంవత్సరము అంటే 6 మంత్స్కి ఎంత మనకి 5% కదా, సో 105/100. మనకు క్యాన్సిలేషన్ చూసినట్టయితే 5తో చూసినట్టయితే 520 వెళ్తుంది కిందది. 522 520 ఇది చూడండి. 521 520 0 0 0 0 0 0 క్యాన్సిల్. 2 9 18. ఇక్కడ మనకు అన్ని క్యాన్సిలేషన్స్ అన్నీ ఎక్కువగా వస్తున్నాయి. చూద్దాము. 9 × 22 × 22 × 21 ఏమవుతుందంటే 91476. 2 2 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో క్యాన్సిలేషన్ చేసినట్టయితే 2 4 2 5 2 7 2 3 2 8. మళ్ళా 2తో చేసినట్టయితే 2 2 2 2 2 8 2 6 2 9 22869. ఆన్సర్ ఏంటి 22869. మనకు మొత్తం పైన ఇచ్చిండేది ఎంత, అసలు ఎంత 18,000 తీసేసినామంటే కనుక మనకు ఓన్లీ వడ్డీ అనేది వస్తుంది. 12లో నుంచి 8 పోతే 4869 ఈజ్ ద చక్కెర వడ్డీ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కట్టు పద్ధతున 62,500 పైన 1.5 సంవత్సరాలకి అంటే ఒక 1లో మనకి 6 మంత్స్కి ఒకసారి ఉన్నారు. సో ఇక్కడ ఒక 6 మంత్స్ ఉంటుంది, 6 మంత్స్ కలుస్తుంది. ఈడ ఒక 6 మంత్స్ అంటే 3 టైమ్స్ అండి. వడ్డీ రేట్ ఎంత ఇచ్చారు 8 ఇచ్చారు. ఇక్కడ అర్ధ సంవత్సరానికి కదా, సో వడ్డీని కూడా హాఫ్ చేసుకుంటాం అనమాట. సో 2 4 అంటే 4% వస్తుంది. 4%ని 3 సార్లు చేయాలి మనం ఇప్పుడు. ఓకే, ఈ విధంగా మీరు క్వశ్చన్ చదివేటప్పుడే మీరు డివైడ్ చేసేసుకోండి. 62500 ఇంటూ 4% కదా, సో 104/100 ఇంటూ 104/100. 1.5 ఇయర్లో ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి? 3 6 మంత్స్ ఉన్నాయి 1.5 ఇయర్లో. ఓకే, ఇక్కడ మనం చూద్దాం క్యాన్సిలేషను. 250 ఇంకా క్యాన్సిలేషన్ వెళ్తుంది కదా. 225 2 2 2 6 అంటే 26/25. ఇది కూడా మనకు 26/25. ఇది కూడా మనకు 26/25. 3 ఒకేలా ఉన్నాయి కాబట్టి ఒకే క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూద్దాము 25 చూద్దాము.
625 అవుతుంది. ఈ పక్కన ఇంకో 25 ఉంది. 25 1 జా 25 100 జా 25 1 జా 25 4 జా. మొత్తం మిగిలింది ఏంటి? పైన 26 26 26 ఇంటూ 4 మిగిలింది. సో మనం మొత్తం చేసినట్టయితే 70304 అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఎంత వచ్చింది? మొత్తం అనేది 70304. ఓన్లీ వడ్డీ కావాలంటే 4 0 13లోంచి 5 పోతే 8 ఇక్కడ 7804 ఈజ్ ద రైట్ ఆన్సర్. వడ్డీ ఓన్లీ మొత్తం కూడా మనం కనుక్కున్నాము. ఓకే, 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కకొట్టు పద్ధతిన 8000 పైన 1 సంవత్సరానికంట సంవత్సరానికి 9% వడ్డీ రేటు చొప్పున చేయమన్నారు. ఎంత అవుతుందో ఇటు మనకు బ్రాకెట్లో ఇచ్చారు. ప్రతి సంవత్సరం సామాన్య వడ్డీ సూత్రం ప్రకారం వడ్డీ కనుగొని సరిచూడవచ్చు. అంటే ప్రతి సంవత్సరం అంటే మనకి ఇక్కడ అర్ధ సంవత్సరానికి ఇచ్చారు అనమాట. అంటే అర్ధ సంవత్సరానికి తిరిగి వడ్డీ కట్టాలి, చక్రవడ్డీ. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? 1 సంవత్సరం కనుక్కోమన్నారు. 1 సంవత్సరంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే 6 months. సో మనము 2 సార్లు వడ్డీ అనేది వేయాల్సి ఉంటుంది. ఇక్కడ వడ్డీ సంవత్సరానికి ఇచ్చారండి. మనకు కావాల్సింది అర్ధ సంవత్సరానికి కాబట్టి సో 9/2% అవుతుంది వడ్డీ అనేది. ఓకే, ఒకవేళ 3 months కనుకోండి, 1 yearలో ఎన్ని 3 months ఉన్నాయి? 1 yearలో 4 ఉంటాయి కాబట్టి by 4 వేసుకుంటాం, 9/4. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? అర్ధ సంవత్సరం ఇచ్చారు అంటే 6 months. 1 yearలో ఎన్ని 6 months ఉంటాయి? 2 6 months ఉంటాయి. సో మనము ఈ వడ్డీని కూడా by 2 అనేది చేస్తాము. ఓకే, దాంట్లో హాఫ్ చేస్తామన్నమాట. ఇది మనకు ఇప్పుడు ఫార్ములా అనేది వేద్దాము. మామూలుగా డైరెక్ట్ మనము మామూలు వేసామంటే ఎక్కువ క్యాలిక్యులేషన్ వస్తుంది. అందుకే వాళ్ళు ఏమనంటే సామాన్య వడ్డీ ప్రకారం మీరు కనుక్కొని ఈజీగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్టయితే 8000 ఇంటూ ఇక్కడ మనకి 1 + 9/2 ఇంటూ 1/100 అంటే 1 + r/100 చేయాలి కదా మనకి. సో అందుకు మనం పక్కన చేస్తున్నాం అనమాట. 1 + 9/200. ఓకేనా, 209/200 వస్తుంది. ఓకే, 200 1 + 200 + 9 ఎంత? 209/100. మనం ఇక్కడ ఫార్ములా వేద్దాం. 8000 ఓకే, మనకు వడ్డీ రేట్ ఎంత? 9/2% కదా. సో దీన్ని ఇలా వేసుకున్నాం. మనకు 2 ఉన్నాయి కదా, 1 సంవత్సరంలో 2 ఉన్నాయి 6 months అనేటివి. అంటే 1 yearకి 2 6 months అనేటివి మనకు వస్తాయి కాబట్టి అర్ధ సంవత్సరాలు 2 సార్లు తిరిగి వడ్డీ కట్టాల్సి ఉంటుంది కాబట్టి సో 2 times వేసుకున్నాం. క్యాన్సిలేషన్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ అంతా క్యాన్సిల్ వెళ్ళిపోయి 2 10s 2 4s 2 5s 2 2s ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 5 209 మిగులుతుంది. 209/5 మిగులుతుంది. 209 ఎంత అవుతుందంటే మనకి 43681 అవుతుంది. డివైడెడ్ బై 5 వేసుకుంటే 5 1s 5 8s 5 7s 35 5 3s 15 5 6s
0.1 ఒకటే మిగిలిపోతుంది కదా. సో 5 2 10 అనమాట. 8736.2 వస్తుంది. ఇది మనకు చేసామంటే ఈ విధంగా వస్తుంది. అలా కాకుండా సామాన్య వడ్డీ ప్రకారం చేస్తే కనుక 8000 ఫస్ట్ హాఫ్ ఇయర్కే కనుక్కుందాం. మనకు రేట్ ఎంత 9/2 అంటే మనకి ఒకసారే కదా. సో ఫస్ట్ ఒకసారి వేసుకుందాము. 0 0 0 0 క్యాన్సల్. 2తో 240 ఎంత వచ్చింది 360 వచ్చింది. 40 × 9 360. సో ఇప్పుడు మనము 8360 వేస్తాం అనమాట. ఎందుకంటే వడ్డీ చక్కెర వడ్డీ కాబట్టి ఇంతవరకు వచ్చినటువంటి మొత్తము ప్లస్ వడ్డీ కలిపి దీన్ని మొత్తంగా తీసుకుంటాం మళ్ళీ వేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇయర్ది. ఓకే, నెక్స్ట్ 6 మంత్స్కి. సో మళ్ళీ మన 9/2 ఒక 6 మంత్సే కాబట్టి నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. 2తో 2 1 2 4 2 1 2 8 2తో 2 5 2 2 2 9 18. ఓకే, 209 × 9/5. 209 × 9 1881 అవుతుంది బై 5. క్యాన్సిలేషన్ చూసుకుంటే 5 1 5 3 15 5 7 5 6 1 మిగులుతుంది. సో 5 2 10 376.2. మనకు ముందు వచ్చినటువంటిది ఎంత 360. ఇప్పుడు మనము ఇదంతా మనకు ముందు వచ్చినటువంటి ఫస్ట్ 6 మంత్స్ గడిచిన తర్వాత వచ్చినటువంటిది. ఈ తర్వాత వచ్చినటువంటి 6 మంత్స్కి వడ్డీ అనమాట. మొత్తం కలిపి చూసినట్టయితే 6 + 7 13 7 8 8736.2. రెండు చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అది ఫాలో అవ్వండి. ఇక్కడైతే మనకు బ్రాకెట్లు ఇచ్చారు కాబట్టి సో ఈ విధానంగా చేశాము. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరుగుకట్టు పద్ధతిన 10,000 పైన ఒక సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున ఎంత అవుతుంది? అర్ధ సంవత్సరానికి అంట. సో మనం ఏం చేస్తాం 2/2 చేసుకుంటాం. ఎంత వస్తుంది 4% వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు 1 ఇయర్కి కనుక్కోమన్నారు. సో 1 ఇయర్కి ఎన్ని 6 మంత్స్ ఉంటాయి? 2 6 మంత్స్ ఉంటాయి. సో చూద్దాము. 10,000 ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వడ్డీ రేటు కనుక్కోండి అర్ధ సంవత్సరానికి ఎంతనో. తర్వాత ఎంత టైం ఇచ్చారు 1 సంవత్సరము. ఒక సంవత్సరంలో ఎన్ని ఉంటాయనేది చూసుకోండి. ఓకే, 10,000 × 4 కదా మనకు వచ్చింది, 4% వచ్చింది. సో 104/100 104/100. ఎందుకంటే ఒక సంవత్సరానికి 2 6 మంత్స్ ఉంటాయి కాబట్టి ఇది ఫస్ట్ 6 మంత్స్కి కట్టినటువంటి వడ్డీ, తర్వాత సెకండ్ 6 మంత్కి కట్టినటువంటి ఇది వడ్డీ. ఓకే, 0 0 0 0 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్. 104 × 104 మిగిలింది. 104 × 104 ఎంత అవుతుందంటే 10816 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి వడ్డీ కనుక్కోవాలంటే కనుక 10,000 తీసేస్తావు దీంట్లోంచి. సో 816 రూపీస్, ఓన్లీ వడ్డీ 816 రూపీస్. మొత్తం మనకు చూసినట్టయితే 10,816. నెక్స్ట్ చూద్దాం సెకండ్ క్వశ్చన్. కమలా స్కూటర్ కొనే నిమిత్తం బ్యాంకు నుంచి 26,400కి సంవత్సరానికి 15% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టేటట్టు తెచ్చుకుందంట. 2 సంవత్సరాలు 4 నెలల చివర అప్పు తీర్చవలన ఎంత మొత్తం చెల్లించాలి? 2 సంవత్సరాలు 4 నెలలు అంట. ఓకే, మనకు మామూలుగా సంవత్సరాల్లోనే ఇచ్చారు కాబట్టి ఏమో అర్ధ సంవత్సరం కనుక్కో 3 నెలలకు కనుక్కో అని ఇవ్వలేదు కదా. సో మనం చూద్దాము, ఈజీగా చూద్దాము. ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, నోట్ ఇచ్చారు చూడండి. సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరుగు కట్టెడు పద్ధతిన 2 సంవత్సరాలకి మొత్తం కనుక్కొని 2 సంవత్సరాల చివర వచ్చిన మొత్తం పైన 4/12 సంవత్సరాలకు సామాన్య వడ్డీ కనుక్కోనండి. ఇక్కడ వాళ్ళే ఇచ్చారు ఎలా కనుక్కోవాలని. 2 సంవత్సరాలు 4 నెలలు ఇచ్చారు కదా. ఫస్ట్ 2 మంత్స్ అంటే 2 ఇయర్స్ కనుక్కోండి, పక్కన పెట్టుకోండి. 4 మంత్స్కి అయితే ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలంట. తర్వాత లాస్ట్ 2 కలపాలంట. ఓకే, ఈ విధంగా చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 2 ఇయర్స్ చేయండి. దీన్ని బేస్ చేసుకొని దీంతో ఏం చేస్తామంటే 4 మంత్స్కి కనుక్కుంటాం అనమాట వచ్చినటువంటి దీనికి. తర్వాత మనకి ఏమవుతుందంటే రైట్ ఆన్సర్ ఈజీగా మనకు అవుతుంది, మనం డైరెక్ట్ వేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 ఇయర్స్ కనుక్కుందాం. 26400 మొత్తం. ఓకే, మనకు వడ్డీ రేట్ ఎంత 15%. సో 115/100 115/100. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సంవత్సరాలకు మాత్రమే కనుక్కుంటున్నాం. ఓకే, 0 0 0 0 క్యాన్సిల్. ఎంత వీలైతే అంత క్యాన్సిల్ చేద్దాం. 250 వెళ్తుంది. 2 1 2 3 2 2 ఓకేనా. 2 2 4 2 5 10. సో 2 6 2 6 ఇంకా క్యాన్సిల్ పోదు, 5తో పోతుంది ఇక్కడ. 5 5 5 2 5 3 5 2 10 5 3 15. ఓకే, ఇక్కడ మళ్ళీ 5 ఉంది. సో 5 2 5 3 లాస్ట్కి పైన పక్క మిగిలే మనకు 66 23 × 23 ఎంత అవుతుంది మొత్తం 34,914 అవుతుంది.
ఇప్పుడు వచ్చిన దానికి మనం ఇంకా 4 మంత్స్కి ఎంత అవుతుందో కనుక్కుందాము. సో 34914 ఇంకా మనకి ఇదంతా మొత్తంగా తీసుకున్నామండి. దీనికి సంబంధించి దీనికి వడ్డీ కనుక్కుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం సామాన్య వడ్డీ కింద కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంకా లాస్ట్ కదా మనకేమి PTR/100ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అదే చెప్పారు చూడండి, 4/12ను సంవత్సరాలకు సామాన్య వడ్డీ కనుక్కున్నాము. ఇక్కడ 2 సంవత్సరాలది కనుక్కున్నాము. 2 సంవత్సరాలు కనుక్కుంటే 34914 వచ్చింది. సో టీ ఎంత? టీ అంటే ఏంటి? టైం అనమాట. టైం ఎక్కడ ఉంది మనకి? 4 నెలలు అని ఇచ్చారు. సో సంవత్సరాలకు మార్చుకోవాలా, 4/12 అవుతుంది. 12లో 4 నెలలు అని చెప్పి. వడ్డీ రేట్ ఎంత? 15/100. 4 1s 4 3s 15, 3 1s 3 5s 15. మనకి ఎంత మిగిలి 5తో 5 1s 5 20s 100. క్యాన్సిలేషన్ 2 10s 2 1s 2 7s 2 4s 2 5s 2 7s 14. ఓకేనా? మనకు 17457/10 అంటే ఏంటంటే మనకు 10 ఉంది కదా, సో ఒక పాయింట్ అనేది యువతలకు పెట్టుకుంటాం. బై 10 అయితే 17457 వస్తుంది ఆన్సర్. అంటే ఏంటి? 4 నెలలకి వడ్డీ అండి. మనకు మొత్తం ముందు వచ్చింది ఎంత? 34914. ఇప్పుడు మొత్తం ప్లస్ చేస్తాం. ఇదేమో 2 సంవత్సరాలకి, ఇదేమో మన 4 నెలలకి. ఓకే, ఇప్పుడు మనం ప్లస్ చేసినామంటే కనుక 63 36,659. ఓకేనా? 0.70 అని చెప్పుకోవచ్చు అండి. మనకు ఒక 36,659 రైట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇది మనకు కీ కూడా మనకు అదే ఇచ్చారు. ఇక్కడ మనకి హింట్ ఇచ్చారు ఆల్రెడీ. మనకు అదంతా చేయడం కన్నా 2 ఇయర్స్ చేసి తర్వాత 4 మంత్స్కి చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో అదే మై బెస్ట్ పాటించడం, స్పీడ్గా అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫబీనా 12,500ను 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీకి అప్పు తీసుకుందంట. రాధా అదే మొత్తాన్ని అంతే కాలానికి 10% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టేటువంటి పద్ధతిని అప్పు తీసుకుంది. అంటే ఇక్కడేమో సామాన్య వడ్డీ, ఇక్కడేమో చక్రవడ్డీ. ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ వడ్డీని చెల్లిస్తారు? ఎంత ఎక్కువ? ఆబ్వియస్లీ ఎవరు చెల్లిస్తారండి? చక్రవడ్డీ కట్టే వాళ్ళు ఎక్కువ చెల్లిస్తారనమాట. అయితే మనకు ఎంత ఎక్కువ చెల్లిస్తారు అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఇక్కడ చూడండి, పర్సంటేజ్ వేరుగా ఇచ్చారు. డైరెక్ట్ నువ్వు సేమ్ పర్సంటేజ్ కనుక ఉండింటే అప్పుడు నువ్వు ఆబ్వియస్లీ ఇక్కడ చక్రవడ్డీ ఎవరైతే కడతారో వాళ్ళే ఎక్కువ కడతారని చెప్పచ్చు. ఇక్కడేమో 12% వడ్డీ రేట్ అంట. చక్రవడ్డీ చూడండి 10% మాత్రమే వడ్డీ రేట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది. 3 ఇయర్స్ ఏమో 3 ఇయర్సే. ఒకవేళ ఈడగడ 12 కానీ ఇచ్చింటే సేమ్ వడ్డీ రేటు సేమే, సంవత్సరాలు సేమే కదా, మొత్తము సేమే. కాబట్టి అప్పుడు మనం చూస్తానే చెప్పచ్చు చక్రవడ్డీ వాళ్ళకి ఎక్కువగా అమౌంట్ చేతికుండా పడుతుందని చెప్పి. కానీ ఇక్కడ మనకు పర్సంటేజ్ మార్చారు కాబట్టి మొత్తం అలా చేద్దామండి, 2 చేద్దాం. సపరేట్ చేసి తర్వాత కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధారణ వడ్డీ చేద్దాం. అంటే PTR/100 12,500 ఇంటూ 12% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరాలు కాబట్టి సో PTR/100 0 0 0 0 క్యాన్సల్. 125 ఇంటూ 12 ఇంటూ 3. ఇది ఓన్లీ వడ్డీ వస్తుందండి. 4,500 వడ్డీ వస్తుంది. అంటే వడ్డీ మాత్రమే అడిగారు కాబట్టి చూద్దాం. ఇదైతే 4,500 అనేది మనం చూసుకున్నాం. నెక్స్ట్ చూడండి, రాధా అదే మొత్తమేమో అదే 12,500. వడ్డీ రేట్ ఎంత మారింది? 10% అంట. అంటే 110/100. ఇలాగా 3 సంవత్సరాలకి 110/100 110/100. మళ్ళీ మనకి 5తో చూడండి, 522s 520s 522s 520s. ఓకే, 2 11s 2 10s 2 11s 2 10s. అలా కాకుండా 10తో కూడా కొట్టుకోవచ్చు. 10 11s 110, 10 10s 100 అనైనా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 125 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11/10 అనేది మిగిలింది లాస్ట్కి. 5 2s 10 వెళ్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే 525s వెళ్తుంది చూడండి, 125. సో 2 మిగిలింది. ఇక్కడ మనం ఇదంతా ఇంటూ చేద్దాం. 25 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11/2. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ అంటే ఎంత అవుతుందంటే 33,275 అవుతుంది బై 2. 2తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 1s 2 6s 2 6s 2 3s 2 7s 2 పాయింట్ పెట్టుకొని 2 5s 16
4,637.5 వచ్చింది చక్రవడ్డీ అండి. చక్రవడ్డీలో మొత్తం కలిసి ఉంటుంది. సో మనం మొత్తాన్ని తీసేద్దాం, ఓన్లీ వడ్డీ కావాలి కదా మనకి. సో 5లో 0 పోతే 5 వస్తుంది, 7లో 0 పోతే 7, 3 ఇక్కడ మనకు 1, 4 అది ఎంత వచ్చింది 4,500 వచ్చింది సామాన్య వడ్డీ. ఇక్కడేమో చక్రవడ్డీ చూడండి 4,137.50 వచ్చింది. ఎవరు ఎక్కువ కట్టినారు? ఫబీనా ఎక్కువ కట్టింది. ఇక్కడ మనకు చూస్తానే ఒక చక్రవడ్డీనే ఎక్కువగా ఉంటుందని అనుకుంటాము, కానీ ఇక్కడ పర్సంటేజ్ మారింది కదా. వడ్డీ రేటు చూడండి సంవత్సరానికి 12%, అందుకే అక్కడ మనకి ఎక్కువగా రావడం అనేది జరిగింది. ఇదేమో దానికైనా కొంచెం తక్కువ ఉంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఫబీనా ఎక్కువగా చెల్లించింది అమౌంట్ ఈ అమ్మాయితో పోల్చుకుంటే. అది కూడా ఎంత అంటే మనకి ఇక్కడ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 4,500 మైనస్ 4,137.5. 10లోంచి 5 పోతే 5, ఇక్కడ 9లోంచి 7 పోతే 2, 9లోంచి 3 పోతే 6, 4లోంచి 1 పోతే 3, 362.5. ఇంత ఎక్కువగా మనకు డిఫరెన్స్ ఎంత ఉందంటే 362.50 ఉందండి. ఇది మనకు ప్రాబ్లం. నేను జంషెడ్ వద్ద 12,000ను 6% వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీకి 2 సంవత్సరాల కాలానికి తీసుకున్నాను. నేను అదే మొత్తాన్ని 6% వడ్డీ రేటుకు సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లించు పద్ధతిన చక్రవడ్డీకి అప్పు తీసుకొని ఉంటే ఎంత సొమ్ము అదనంగా చెల్లించాల్సి ఉంటుంది? మనకు సేమ్ వడ్డీ రేట్ ఇచ్చారు, చక్రవడ్డీ ఇది, పైనదైతే సామాన్య వడ్డీ. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాం, సేమ్ వడ్డీ ఇచ్చారు కదా. సో క్వశ్చన్ ఏమైనా తప్పిచ్చారేమో చూద్దాం. ఐ బారోవుడ్ 12,000 ఫ్రమ్ జంషెడ్ అట్ 6% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అంట. హ్యాడ్ ఐ బారోవుడ్ దిస్ సమ్, సేమ్ మొత్తాన్నే 6% పర్ యానం వడ్డీ రేట్ చొప్పున చక్రవడ్డీ తీసుకున్నాడంట. వాట్ ఎక్స్ట్రా అమౌంట్ వుడ్ ఐ హ్యావ్ టు పే, ఎంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది? యాక్చువల్లీ నార్మల్ వడ్డీతో పోల్చుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఎక్కువగా చెల్లించాలి, అది ఎంత అనేది అడుగుతున్నారు ఇక్కడ ఇయర్స్ ఏమి ఇవ్వలేదు కదా. సో మనకి ఇక్కడ మెయిన్ 2 years కానీ తీసుకుంటామండి. ఇయర్స్ ఏం వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఇక్కడ సంవత్సరానికి వడ్డీ ఇంత అని చెప్పి ఇచ్చాడు అంతేగాని ఎన్ని ఇయర్స్ అనేది ఇవ్వలేదు. సో ఇయే పాటించుకుంటాము. 12,000కు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సామాన్య వడ్డీ కనుక్కుందాం. PTR/100, 0 0 0 0 క్యాన్సల్, 120 × 6 × 2, 6 2 ఎంత 12 × 120. ఓకే, 0 పక్కన పెట్టుకుందాం. 12 12 144. ఎంత అయింది వడ్డీ? 1,440 రూపీస్ అయింది. చక్రవడ్డీ కనుక్కుందాం. 12,000 × 106/100 2 సంవత్సరాల కాలానికి కాబట్టి 0 0 0 0 క్యాన్సల్, 1 0 1 0 క్యాన్సల్, ఇంకా 2 5 2 6. ఓకే, క్యాన్సిలేషన్ పోదు. 106 × 106 × 6 ఎంత అవుతుందంటే 67,416 అవుతుంది. బై 5 ఉంది, సో బై 5. ఇప్పుడు చూద్దాం పాయింట్లలో వస్తుంది. 5తో 5 1s 5 3s 15, 5 4s 5 8s 5 3s 0.52. ఓకే, 13,483.2. ఇది మనకు మొత్తం కలిసి మామూలు ముందుగా తీసుకున్నటువంటి అమౌంట్ తీసేద్దాం. ఓకే, 2.3841 1483. ఓకే, 1483. ముందు వచ్చిన అమౌంట్ ఎంత అంటే సాధారణ వడ్డీ 1483.2 నుంచి 1440 తీసేస్తే 234.43.2 అంటే 43 రూపాయల 2 పైసలు 20 పైసలు అని మనం చెప్పుకోవచ్చు అండి. 43 రూపాయల 20 పైసలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 43.20 ఎక్స్ట్రా పడింది అనమాట తనకి. నెక్స్ట్, వాసుదేవన్ ఏడాదికి 12% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించున్నట్లు. అర్ధ సంవత్సరానికి అంట. ఓకే, వాసుదేవ్ ఏడాదికి 12% వడ్డీ రేట్ అంట. అర్ధ సంవత్సరానికి అన్నాడు అంటే వడ్డీ ఎంత అవుతుంది? 12/2 ఎంత? 6 అంటే 6%. ఓకే, వడ్డీ లెక్కించినట్లు మొత్తం ఇచ్చారు. 60,000ను పెట్టుబడి పెట్టాడు. అయితే క్రింది పెట్టుబడి కాలాలకు అతను ఎంత మొత్తం పొందుతాడు? 6 మంత్స్కి ఎంత పొందుతాడు, 1 ఇయర్కి ఎంత పొందుతాడో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి మనకు 60,000. ఓకేనా, అర్ధ సంవత్సరానికి ఒకసారి కాబట్టి సో దీన్ని కూడా అర్థం చేసాము. సో 12/2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 6% 6 మంత్స్కి కదా మనకి ఇచ్చింది. మనకు అడిగింది ఏంటి? చక్రవడ్డీ. అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించే పద్ధతి అన్నారు. అంటే ప్రతి 6 మంత్స్కి ఒకసారి కట్టాలంట వడ్డీని. మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే చక్రవడ్డీ కిందికి వస్తుంది. సో ఇక్కడ మనకి
106/100 వేస్తాం. ఎందుకంటే ఫస్ట్ 6 మంత్స్కే కదా కనుక్కుంటున్నాము. వీళ్ళు కనుక్కోమనేది అర్ధ సంవత్సరానికే ఇచ్చింది కూడా 6 మంత్స్కే ఇచ్చారు కాబట్టి సో 1 టైం వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ చూడండి 1 ఇయర్లో ఎన్ని ఉన్నాయి, 2 6 మంత్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 టైమ్స్ వేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కనుక్కుందాము. 0 0 0 0 క్యాన్సల్. 106 600 ఎంత అయితే మనకి 106 × 600 63,600 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి. నెక్స్ట్ చూడండి సేమ్ మళ్ళీ ఇదే చేద్దాము. 60,000 ఇంటూ సేమ్ అండి మనకు వడ్డీ అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టే పద్ధతి కాబట్టి సో 106/100. ఇక్కడ మనకు 1 ఇయర్కి 2 6 మంత్స్ ఉంటాయి కాబట్టి సో 2 సార్లు వేసుకుంటాం. ఫస్ట్ 6 మంత్స్ కట్టేస్తావు, నెక్స్ట్ 6 మంత్స్కి మళ్ళీ కట్టాలి కదా. 0 0 0 0 0 0 0 0 క్యాన్సల్. 106 × 106 × 6 67,416 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఆరిఫ్ బ్యాంకు నుంచి 80,000 అప్పు తీసుకున్నాడు. సంవత్సరానికి వడ్డీ రేటు 10% అయితే 1.5 సంవత్సరాల తర్వాత ఈ క్రింది 2 పద్ధతుల్లో అతను చెల్లించు మొత్తాల మధ్య భేదాన్ని కనుగొనము. అప్పు తీసుకున్నాడు, సంవత్సరానికి వడ్డీ రేటు 10% అయితే 1.5 ఇయర్ సంవత్సరాల కంట. సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగికట్టు పద్ధతిన అంటే చక్రవడ్డీ. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగికట్టు పద్ధతిన అంటే చక్రవడ్డీ. సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ ఎంత, అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ కడితే ఎంత. సంవత్సరానికి ఒకసారి అంటే నార్మల్ ఫామ్లో వేసుకుందాం, నార్మల్గానే డైలీ చేసేటట్టు. 80,000 ఇంటూ 10% కదా 110/100. ఓకే, ఇది 1 ఇయర్కి. మధ్యలో మళ్ళీ హాఫ్ ఉంది కదా, హాఫ్ ఇయర్ అన్నప్పుడు దీన్ని కూడా మనం హాఫ్ చేస్తాం. 105/100. 0 0 0 0 0 0 0 0 క్యాన్సల్. సో 110 × 8 × 105 ఆన్సర్ 92,400 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టాలంట. ఈ 1.5 ఇయర్లో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉన్నాయి? ఒకటి ఈ 1 ఇయర్కి 2 6 మంత్స్ ఉన్నాయి, ఇదొక 6 మంత్ ఉంది. సో 3 ఉన్నాయి, అంటే 3 సార్లు మనం చేయాలి. 80,000 ఇంటూ అప్పుడు దీన్ని కూడా హాఫ్ చేయాలి, అర్ధ సంవత్సరానికి ఒకసారి అన్నారు కాబట్టి. సో 105/100 ఈ విధంగా 3 టైమ్స్ వేయాలి. 3 6 మంత్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ 6 మంత్, సెకండ్ 6 మంత్, ఇదైతే థర్డ్ 6 మంత్కి. 0 0 0 0 1 0 4 zeros 4 zeros క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. 5తో చూసినట్టయితే 5 21s 5 20s. ఓకేనా, 5తో 5 4s 5 21s. మళ్ళీ మనకి ఇక్కడ చూద్దాం 4 1s 4 2s. అటా ఇటు కింది పక్క ఏం పెట్టుకోలేదు. ఓకే, 2 × 21 × 21 × 105 అంతా మనకి ఇంటూ చేసుకుంటే కనుక 92,610 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మరియా ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి 8,000 రూపాయలు. సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టే పద్ధతి, వడ్డీ తిరిగి కట్టేద్దు పద్ధతి అంటానే మనకు చక్రవడ్డీ. ఓకే, 5% వడ్డీ రేటు ఉంటే ఓకే 2 సంవత్సరాల చివర ఎంత కట్టాలి, ఆమె ఖాతాలో జమ ఆగు మొత్తం ఎంత అవుతుంది, 3 సంవత్సరం వచ్చి వడ్డీలను కూడా కనుక్కోనండి. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి. యాక్చువల్లీ మనకి ఇక్కడ చూడండి, మనకి నార్మల్గా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడే మనకి మళ్ళీ డివైడ్ చేయండి అనేమి ఇవ్వలేదు. 8,000 అంట. 8,000 దానికి సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగే కట్టి పద్ధతిన మనం చూసినట్టయితే ఫస్ట్ 2 సంవత్సరాలకి ఇచ్చారు కాబట్టి 2 టైమ్స్ వేసుకుంటాం. 1 ఇయర్కే ఇచ్చారు వాళ్ళు. ఓకే, 0 0 0 0 క్యాన్సల్. 5తో 5 20s 5 1s 5 5 6s 30 2 10s 2 8s 2 5s 2 4s 5 1s 5 21s 4 × 21 × 105 ఇంటూ చేసినట్టయితే 8,820 రూపాయలు అనేది వస్తుంది. సో ఫస్ట్ దానికి 8,820. ఇప్పుడు 3 సంవత్సరాలకి చూద్దాం. 8,000 ఇంటూ 105 × 100 105 × 100 105 × 100 0 0 0 0 క్యాన్సల్. 0 0 క్యాన్సల్. 5 21s 5 20s 5 21s 5 2s 10 2తో 2 4s 8 పోతుంది. 4తో 5 5s వెళ్తుంది. సో మళ్ళీ ఇక్కడ చూడండి 5 21s అలా ఇలా 21 21 21 వచ్చింది. 21 × 21 × 21 ఎంత ఈజీగా క్యాన్సిలేషన్ చేస్తే అంత ఈజీగా చేసేయండి. లాస్ట్లో మనకి తక్కువ టేబుల్స్ మిగులుతాయి కదా, సో అది ఈజీగా అయిపోతుంది క్యాల్కులేట్ చేయడానికి. ఈడ మనం చూసుకున్నట్టయితే ఈడ వడ్డీ కనుగొనమన్నారు.
ఇక్కడ మనకు 21 × 21 × 21 చేస్తే 9261 అవుతుంది. ఇక్కడ 3వ సంవత్సరం వచ్చి వడ్డీ కనుక్కోమన్నారు. అంటే మనకి థర్డ్ ఇయర్ ఉంది కదా, లాస్ట్లో థర్డ్ ఇయర్ ఎంత రూపాయలు వడ్డీ వస్తుందని ఓన్లీ థర్డ్ ఇయర్ది కనుక్కోవాలంట. అప్పుడు ఏం చేస్తాము, ఆల్రెడీ 2 మంత్స్ది 2 ఇయర్స్ది కనుక్కొని ఉన్నావు, ఇదేమో 3 ఇయర్స్ది. ఓకే, 2 ఇయర్స్ తీసేసామంటే ఏమొస్తుంది, లాస్ట్ ఇయర్ ఏమైతే కట్టామో అది వస్తుంది. ఓకే, 8000 ముందు వచ్చిన ఆన్సర్ ఏంటి, 8820 రూపాయలు అనేది మనకు వచ్చింది ఇక్కడ 2 ఇయర్స్కి కనుక్కున్నప్పుడు. ఓకే, ఇది మనకు సంబంధించి 3 ఇయర్స్ లాస్ట్కి వడ్డీ ఎంత అని కనుక్కోమన్నాడు, ఓన్లీ వడ్డీ కనుక్కోమన్నాడండి. సో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ 2 ఇయర్స్ కనుక్కున్నాం, ఫస్ట్ 2 ఇయర్స్కి లాస్ట్ 3 ఇయర్స్ కలిపితే ఇంత వచ్చింది. సో ఈ 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ కలిపేస్తే లాస్ట్ 3 మంత్ థర్డ్ ఇయర్ ఏదైతే కట్టావో ఆ వడ్డీ వస్తుంది. సో తీసేద్దాం, తీసేసినట్టయితే 1 4 4 వస్తుందండి. ఓకే, 441 రూపీస్. 3వ సంవత్సరం వచ్చేటువంటి వడ్డీ ఎంత అంటే 441 రూపీస్, ఓన్లీ వడ్డీ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ సంవత్సరానికి వడ్డీ తిరిగి కట్టు పద్ధతిన, అంటే అర్ధ సంవత్సరానికి చక్ర వడ్డీ కట్టే పద్ధతిన 10,000 పైన 10% వడ్డీ రేటుతో 10% అన్నారు. చూద్దాం, 1.5 సంవత్సరానికి అయ్యేటువంటి మొత్తము ఎంత, చక్కెర వడ్డీ ఎంత కనుక్కోవాలి. ఈ వడ్డీ సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టే పద్ధతిన వచ్చే వడ్డీ కంటే ఎక్కువ ఉంటుందా, దీనికన్నా ఎక్కువ ఉంటుందా అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కుందాము. అర్ధ సంవత్సరానికి 10,000 ఇంటూ ఇక్కడ మనకు అర్ధ సంవత్సరానికి అన్నారు కాబట్టి దీన్ని కూడా మనం హాఫ్ చేయాలి. సో 5 వస్తుంది. సో 1 ఇయర్కి 105/100. ఓకే, 1 ఇయర్లో ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి, 2 6 మంత్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదొక 6 మంత్ ఉంది కదా, సో 3 వస్తాయి మొత్తానికి. 1.5 ఇయర్లో ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి, 3 6 మంత్స్ ఉన్నాయి. 0 0 0 0 0 0 0 0 క్యాన్సల్. 5తో 5 2s 5 1s 5 20s 5 4s, ఇక్కడ కూడా 5 21s. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 21 × 21 × 105/4 మిగిలింది. ఓకే, 21 × 21 × 105/4 ఎంత అవుతుందంటే మనకి 46,305 అవుతుంది. బై 4 అండి. ఇది మనం 2తో క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళామంటే కనుక 4తో చేసేద్దాం డైరెక్ట్. 4 1s 4 1s 4 5s పోతుంది, 4 7s 4 6s 4 2s 4 5s. ఓకే, మనకు 11,576.25 అనేది మనకు ఆన్సర్గా వచ్చింది. మొత్తం కనుక్కున్నాము. ఇప్పుడు మొత్తం కాకుండా మనకి ఎంత కావాలి, దాంట్లో నుంచి 10,000 తీసేయాలి. తీసేస్తే వడ్డీ వస్తుంది ఎంత, 1576.25 అనేది ఓన్లీ చక్కెర వడ్డీ కనుక్కోమన్నారు. చక్కెర వడ్డీ కనుక్కున్నాము. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటి, ఈ వడ్డీ సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టే పద్ధతిన వచ్చే వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టావండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, అర్ధ సంవత్సరానికి ఒకసారి కట్టావంటే ఎవ్రీ 6 మంత్స్కి నీకు అమౌంట్ అనేది ముందుదంతా కలిసుకొని మళ్ళీ వడ్డీ పడుతుంది. ఎట తిరిగినా మనకు చూసుకున్నా అందాజుగానే తెలిసిపోతుంది ఎక్కువ అవుతుందని చెప్పి. సో ఇది. నెక్స్ట్ చూద్దాము, రామ్ అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టే పద్ధతిన అంటే అర్ధ చక్ర వడ్డీ అండి. ఓకే, 6 మంత్స్ కంట పద్ధతిన 18 నెలల కాలానికి 4096 పైన ఏడాదికి 12.1/2% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన అతను పొందు మొత్తం ఎంత. నెలలు చూడండి, 18 నెలలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి మొత్తం ఎంత, 4096 అండి. ఓకే, ఇక్కడ మనకు 18 మంత్స్ ఇచ్చారు. 18 మంత్స్ అంటే ఎంత, 3 ఉన్నాయి 6 మంత్స్లు. ఓకే, 6 మంత్స్ 6 మంత్స్ 6 మంత్స్. ఓకే, 3 సార్లు మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వడ్డీ కూడా ఏం చేయాలి, దాంట్లో మనము అర్ధ సంవత్సరం అన్నారు కాబట్టి హాఫ్ చేయాలి. 12 2s 24 24 + 1 25/2. 25/2లో హాఫ్ ఎంత అంటే మనం చూసినట్టయితే 25/4 అవుతుంది. 25/4. ఓకే, 1 + r/100 చొప్పున వేసుకుంటే కనుక మనకి ఫార్ములా తెలిసిందే కదా, 1 + r/100. మామూలుగా ఇచ్చారంటే కనుక మనం డైరెక్ట్ వేసేస్తాము. ఇక్కడ మనకు బైలు కన్నా ఇచ్చారంటే కనుక ఈ విధంగా చేసుకుంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. 4096 1 + 25/400 అండి. ఓకే, 400 1 400 మొత్తంగా బ్రాకెట్లో 425/400 వస్తుంది. సో ఇది మనకు ఎన్ని టైమ్స్ 3 కదా ఉన్నాయి, 6 మంత్స్ అనేటివి 3 అనేటివి ఉంటాయి 18 మంత్స్లో. సో మనకి క్యూబ్ అంటే మనకి ఇక్కడ 425నే 3 సార్లు రాసుకుంటాము. ఫార్ములాతో వేసుకున్న ఒకటే, ఇలాగ విడిగా వేసుకున్న ఒకటే వస్తుందండి. 4096
ప్రతిసారి మీకు డైరెక్ట్గా నేర్పించేసాము, ఓకే, ఈజీగా ఉంటుందని చెప్పి. ఇలాగ మనము 3 టైమ్స్ వేసుకున్నామంటే కనుక క్యాన్సిలేషన్ చూసినట్టయితే 25తో వెళ్తుంది చూడండి. 25 17s 425, 25 16s 400. సేమ్ 17/16, సేమ్ 17/16, 3 ఒకే దాంతో. ఇంకా మనం చూసుకున్నట్టయితే క్యాన్సిలేషన్ 2తో చూసుకోవచ్చు. 2 8 16, 2 2s 2 4s 2 8s. మళ్ళా మనకు 2తో చూసుకుందాం. 2 8s, మళ్ళీ 2 1s 2 0, 2 2s 2 4s. మళ్ళీ మనం 2తో చూసుకుందాం. 2 5s 2 1s 2 2s. ఓకే, మళ్ళీ చూస్తే మనకు క్యాన్సిలేషన్ వెళ్తూనే ఉంటుంది. 5 1 2 చూసుకున్నట్టయితే 2 4s 2 2s 2 5s 2 6s. మళ్ళీ మనకు 2తో చూసుకుందాము. 2 1s 2 2s 2 8s 16. మళ్ళీ 2తో 2 6 12, 2 4s 8, 64 వచ్చింది. 8తో చూడండి. 8 1s 8 8s 64 వస్తుంది. సో ఈ 8 కూడా క్యాన్సిల్ అవుతుంది. మొత్తానికి ఏం మిగిలింది? 17 17 17 మిగిలింది. 17 × 17 × 17. ఆన్సర్ 4913 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక ప్రాంతంలో జనాభా 2003వ సంవత్సరంలో 54,000. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుదల రేటు 5% అయిందంట. 2001లో జనాభా ఎంత, 2005లో జనాభా ఎంత? వెనకల, ఓకే, 2003 ఇచ్చారు, వెనక సైడ్ది కనుక్కోమన్నారు అంటే 2001ది. తర్వాత ముందు సైడ్ది అంటే ముందర ఫ్యూచర్ది కనుక్కోమన్నారు 2005. ఓకే, మనం చూసినట్టయితే ఇక్కడ మనకు 2 years గ్యాప్ ఉంది కదా. మనకు 2003కి 2001 చూసినట్టయితే 2 years గ్యాప్. ఇక్కడ మనకు 2005కి కూడా 2 years గ్యాప్ ఉంటుంది. కానీ వేసుకునే విధానం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఏంటి? ఒక ప్రాంతంలో జనాభా 2003లో ఇచ్చారు. ఓకే, 2001లో ఎంత ఉందో తెలియదు మనకి. సో x ఇంటూ ప్రతి సంవత్సరం జనాభా ఎంత పెరుగుతుంది? 5%. సో 105/100 పెరగడం కాబట్టి 105 అంటే 100కి ప్లస్ చేసామండి, ఈక్వల్ టు 54,000. ఓకేనా, ఇది మనకు సంబంధించి. ఇది ఈ పక్క ఉండేటివి క్యాన్సిలేషన్ చేద్దాం. ఫస్ట్ 5 21s 5 20s 5 21s 5 20s. ఇది ఆ పక్కకు తీసుకెళ్దాం 54,000కి. ఓకే, 54,000 ఇంటూ 21/100 ఈ పక్క వస్తే 20/21 అవుతుంది. క్యాన్సిలేషన్ చూడండి. 3 7s వెళ్తుంది, 3 1s 3 8 18,000లా వెళ్తుంది. మళ్ళా చూడండి, 3 7s 21, 3 6,000లా వెళ్తుంది. ఇంకా క్యాన్సిలేషన్ వెళ్ళదు. 6,000 × 20 × 20 ఎంత అవుతుందంటే మనకి 24 లక్షలు అవుతుంది. బై 7 × 7 49. ఇక్కడ మనం చూసుకుంటే క్యాన్సిలేషను, ఓకే, 48,979 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో మన దగ్గరికి సవరించుకుంటే 48,980 అనేది మనకి ఇక్కడ చూసుకుంటాం 2001కి. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు 2005లో జనాభా ఎంత ఉంటుందన్న 2006లో ఇచ్చారు, అయితే 2003లో ఇచ్చేసారు, అంటే ప్రస్తుతం ఇచ్చారు. ఓకే, 54,000 ఇప్పుడు ఉన్నాయండి మనకు. అలాగా మనకి 2 ఏళ్ళు 5% కనుక పెరిగిందంటే ఎంత అవుతుంది? ఇంతకుముందు గమనించారా? ముందుది ఇవ్వలేదు, తర్వాతది ఇచ్చారు. ఇక్కడేమో ముందుది ఇచ్చారు, ఇప్పుడు తర్వాత మనం కనుక్కోవాలి. 0 0 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సిల్ అండి. 5 21s 5 2s. ఓకే, 2తో 2 2s 4 2 7s. మనకు మిగిలింది ఏంటి? 27 × 21 × 105 అండి. ఇక్కడ మనం చూసుకుంటే 5953 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రయోగశాలలో జరిపే ఒక నిర్దిష్ట ప్రయోగంలో బ్యాక్టీరియా గంటకు 2.5% వృద్ధి చెందుతుందంట. ప్రారంభ దశలో 5,06,000 ఉన్న బ్యాక్టీరియా 2 గంటల తర్వాత ఎంత ఉంటుంది? గంటకు 2.5 అయినప్పుడు 2 గంటలకు చూడాలి ఇప్పుడు మనం. ఓకే, దాన్ని మనం చూస్తే ఇక్కడ 2.5 అన్నారు, 100కి 2.5 మనం కలిపామంటే పెరుగుతుంది అన్నారు కాబట్టి. సో 102.5/100 అండి. దేంట్లో? 5,06,000కు. ఓకే, 5,06,000లో ఇప్పుడు మనము ఇది 2 టైమ్స్ వేసుకుంటాం. ఎందుకంటే 1 గంటకి ఇచ్చారు, 2 గంటలు ఉన్నారు కాబట్టి 1 గంటకి 2.5. ఓకే, ఒకటి వేసుకున్నాం. 2 గంటలకు కదా అడిగారు, సో 1 గంటది ఇంకొక గంటది. ఇప్పుడు మనం 0 0 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 2 5s 10, 2 2s 2 5s 2 3s. 5తో క్యాన్సిలేషన్ చూసుకుంటే 5 1s 5
20 is 0.5. ఇదంతా ఇంటూ చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 5,31,616 వస్తుంది. సో 0.25 వస్తుందండి. మనకేమి ఆప్షన్స్లో అప్రాక్సిమేట్లీ పెడితే సరిపోతుంది. సో 5,31,616. ఒక స్కూటర్ను 42,000కు కొనిన సంవత్సరానికి తరుగుదల రేట్ అన్నారు. తరుగుదల రేట్ ఇచ్చారు అంటే మనకు 8% తగ్గిపోతుంది. అంటే 100 నుంచి 8% తీసేయాలన్నమాట. ఇది తీసేసినామంటే ఎంత అవుతుందంటే 92 అవుతుంది. సో ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అన్నారు. సో ఓన్లీ 1 ఇయర్ అన్నారు కాబట్టి సో ఒకసారి మాత్రమే వేసుకుంటాము. 92/100. 0 0 0 0 క్యాన్సల్. 420 × 92. 0 అలాగే వేసుకుంటాం. 42 92 చేద్దాము. 42 92. 2 2s 4, 4 2s 8, 9 2s 18, 8 8 ఎంత 16. ఓకే, అంటే 26 వస్తుంది. సో 2 6, 9 4 36, 37 38. ఓకే, ముందు 0 ఉంది కాబట్టి ఇది 38,640 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంతో మనకి ఈ చాప్టర్ అయిపోతుంది. మెయిన్గా చూసుకోవాల్సింది మీరు ఏంటంటే ఫార్ములా చూసుకోవాలి. నార్మల్ వడ్డీ అయితే కనుక, సాధారణ వడ్డీ అయితే ఓన్లీ వడ్డీ రేట్ ఎంత PTR/100 ఫార్ములా యూజ్ చేసుకుంటాము. అదేవిధంగా చక్ర వడ్డీ అయితే కనుక P1 + R/100 బ్రాకెట్. ఓకే, హోల్ బ్రాకెట్. మనకి n అంటే ఏంటి, ఎన్నిసార్లు చేస్తున్నామని. ఓకే, సంవత్సరాలు ఎన్ని ఇచ్చారు అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ అర్ధ సంవత్సరానికి ఇది కనుక్కోవాలి అన్నారనుకో, 1 ఇయర్కి కనుక్కోండి, అర్ధ సంవత్సరానికి ఒకసారి కట్టేది అంటే ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి, 2 6 మంత్స్ ఉన్నాయి కదా. సో 2 వేసుకుంటాం అనమాట. 1 ఉందని 1 వేసుకోకూడదు. ఆడ కనుక్కోమంది ఏం కనుక్కోమన్నారో చూడాలన్నమాట. సో ఈ విధంగా మనము యూజ్ చేసుకుంటాం. చక్ర వడ్డీకి వచ్చేటువంటి ఫార్ములా ఏముంటుందంటే మనకి ఇక్కడ మొత్తం వస్తుందండి, మొత్తం వాల్యూ వస్తుంది, అంటే మొత్తం కట్టాల్సింది వస్తుంది. సాధారణ వడ్డీ అలా కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. అందుకే I = PTR/100. I అంటే ఏంటి, ఇంట్రెస్ట్, ఓన్లీ ఇంట్రెస్ట్ అండి. ఇదైతే మనకు మొత్తం అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకు సంబంధించి, ఇది మనకు చూసినట్టయితే అర్ధ సంవత్సరానికి వడ్డీ రేటు కనుక్కోమన్నప్పుడు మనకి ఇయర్ ఇచ్చింటారు మామూలుగా క్వశ్చన్లో. సో ఇయర్ ఇచ్చినప్పుడు దాన్ని హాఫ్ చేస్తాం అనమాట. ఓకే, సపోజ్ 10 ఇచ్చారనుకోండి, 10% 1 ఇయర్కి అన్నారనుకో, అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది, /2 ఎంత 5% అవుతుంది. ఓకేనా, 1 ఇయర్కి ఇచ్చారు, 1 ఇయర్. ఓకే, ఇక్కడ మనకు అర్ధ సంవత్సరాలు ఎన్ని ఉన్నాయని చూసుకోవాలంటే 1 ఇయర్లో ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి, 6 మంత్స్లు. ఓకే, అదే 2 ఇయర్స్లో ఎన్ని ఉంటాయి, 6 మంత్స్ ఒకటి, 6 మంత్స్ ఒకటి. 1 ఇయర్కి అయిపోతుంది. మళ్ళీ 6 మంత్స్, మళ్ళీ 6 మంత్స్, 6 మంత్స్ ఉంటాయి. అప్పుడు 4 టైమ్స్ చేస్తాం అనమాట. అంటే బ్రాకెట్ అవసరం మనకి, హోల్ బ్రాకెట్కి 4 అనేది వస్తుంది. సో ఈ విధంగా చూసుకోవాలి. మీరు ప్రాబ్లమ్స్ పైన ఉండేటువంటి చేశారంటే మీకు చాలా బాగా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ప్రతిదీ చెప్పాము ఇక్కడ. ఓకే, నెక్స్ట్ లెసన్ ఏంటంటే మనకి నెక్స్ట్ సెమిస్టర్ 2 అనేది స్టార్ట్ చేస్తాం. దీంతో సెమిస్టర్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట, ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం.